భారతదేశంలో పుట్టడానికి ఇతర దేశాల్లో పుట్టడానికి ఉండే తేడా ఏమిటో ఒక 20 రోజులుగా ప్రపంచానికి అంతటికీ అర్థమవుతోంది. ఇంత భయంకరమైన యుద్ధాలు మన దేశంలో ఎప్పుడైనా చూశామా? పొరపాటునైనా పక్క దేశం వాడి మీద అనవసరంగా దాడి చేసే ప్రయత్నం చేశామా? అది భారతదేశం, అది భారతదేశం, అది భారతదేశం. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా మనకి రుజువు చేస్తున్నాడు. నేను ఉన్న దేశం ఎలా ఉందో నన్ను తలుచుకోని దేశాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారా అబ్బాయి. ఒక పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం 4-5 ఏళ్లుగా జరుగుతోంది. అది ఇంకా పూర్తి కాకుండానే గాజా ఇజ్రాయిల్ యుద్ధం తయారైంది. అది ఇంకా ఓ కొలిక్కి రాకుండానే ట్రంప్ గారి దయ వల్ల అమెరికా ఇరాన్ యుద్ధం మొదలైంది. ఇప్పుడు 4 రోజులు పడి చూస్తున్నారు మీరు, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా యుద్ధంలో ఉన్నాయి. యుద్ధంలో లేనిది, యుద్ధంలో సంబంధం లేనిది, దైవ సేవకి దేశ సేవకి అంకితమైంది ఒక్క భారతదేశం మాత్రమే, ఒక్క భారతదేశం మాత్రమే. దైవం ప్రభావం ఎవరి మీద ఉంటుంది, ఎంత ఉంటుంది అనడానికి ఈ 20 రోజుల ఉదాహరణ చాలు, వేరే అక్కర్లేదు. ఎక్కడో పురాణాల్లో ఉదాహరణ చెబితే కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. ఏమో జరిగాయో లేదో అంట. ఇప్పుడు జరుగుతాం, చూస్తున్నాగా. ప్రతి చిన్నదానికి ఆవేశం, వ్యక్తుల మధ్యలో ఆవేశం వస్తేనే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. దేశాధినేతల మధ్యలో ఆవేశాలు ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఇదే కాల ప్రభావం కాపాడుతున్నది కలియుగ దైవం. ఇదే కాల ప్రభావం. ఆ కాల ప్రభావాన్ని మనం అవగాహన చేసుకోవాలి. అందుకే నేను భారతదేశానికి సంబంధించిన ఈ ప్రార్థనా పద్యంలో ఒక మాట చెప్పాను స్పష్టంగా. ఈ మధుర స్వరార్చనములు, ఇంతమంది ఇక్కడ నాట్యం చేయడం, సంగీతం నిత్యం ఈ మండపంలో స్వర్ణగిరి దేవస్థానం వారి నిర్వహణలో, మానేపల్లి వారి నిర్వహణలో ఎప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇది మరొక వైకుంఠము అనడానికి ఇంక వేరే మాట ఏమీ అక్కర్లేదు. ఇది మరొక వైకుంఠం, ఇది మరొక దేవేంద్ర లోకం, ఇది సుధర్మ. మనం కూర్చున్న సభామంటపం సుధర్మ. దేవేంద్ర లోకంలో సభామంటపాన్ని సుధర్మ అంట. వైకుంఠంలో ఎప్పుడూ నారదుడు, తుంబురుడు కచేరీలు, సంగీత పాఠాలు వినిపించినట్టుగా ఇక్కడ ఎప్పుడూ సంగీతం, సాహిత్యం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పం, అన్ని రకాల భారతీయ కళలకి ప్రోత్సాహం లభిస్తుంది ఇక్కడ. ఇదే మధుర స్వరార్చనలు. ఈ కమనీయ కవిత్వ సంపదలు ఇప్పుడు వింటారు మీరు. కవులు సంస్కృతంలో కానీ తెలుగులో కానీ ఉగాది గురించి ఎటువంటి పద్యాలు చెప్పారో, కాలం గురించి ఎటువంటి పద్యాలు చెప్పారో, శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి ఎటువంటి శ్లోకాలు చెప్పారో ఇప్పుడు వింటారు. ఈ కమనీయ కవిత్వ సంపదలు, ఈ మురిపాల దేవతలు. హిందూ ధర్మాన్ని గురించి కొంతమంది తెలియక మాట్లాడతారు. ఇంతమంది దేవుళ్ళు ఏమిటండి అని అజ్ఞానం. అంతమంది దేవుళ్ళు మనకి లేరు. ఒకే దైవాన్ని 100 రూపాల్లో పూజిస్తున్న ఏకైక జాతి హైందవ జాతి. మనకి బాగా భగవంతుడు అవకాశం ఇచ్చాడు. నాయనా, నువ్వు మానవుడివి, నీ మనస్సు ఎప్పుడూ వైవిధ్యాన్ని కోరుతుంది. అందుకని నీ వైవిధ్యానికి తగినట్టుగానే నేనే బ్రహ్మనై, నేనే విష్ణువునై, నేనే శివుణ్ణై, నేనే శ్రీ వెంకటేశ్వరుణ్ణై, నేనే ఇక్కడ దశభుజాలతో ఉన్న వేణుగోపాల స్వామినై, నేనే అయ్యప్ప స్వామినై, నేనే అందరై పుట్టానరా, నీకు ఎలా కావాలంటే అలా చేసుకో, అభ్యంతరం ఏం లేదు అని చెప్పాడు. అందుకే మనం ఇక్కడ దేవాలయంలో స్మార్త విధానం ప్రకారం గణపతికి ముందుగా నమస్కారం చేసుకుని, విఘ్నేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని మనం వెంకటేశ్వర ఆలయంలో ప్రవేశించేశాం. హైందవ ధర్మానికి పక్కా నిలయం ఏది అంటే స్వర్ణగిరి దేవస్థానం. సామరస్యాన్ని కాపాడడానికి పెద్ద వేదిక ఏది అంటే స్వర్ణగిరి దేవస్థానం. ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయో కార్యక్రమాలు చూడండి. ఇన్ని చూడ్డానికంటే ముందు మీరు ఒక స్త్రీమూర్తికి మనసారా నమస్కారం చేయవలసి ఉంది. ఆ స్త్రీమూర్తి కారణంగా ఈ ఆలయం నిర్మాణమైంది. ఆ స్త్రీమూర్తి మానేపల్లి రామారావు గారి సతీమణి శ్రీమతి విజయ. ఆవిడికి నేను వేదిక మీద సగౌరవంగా నమస్కారం చేస్తున్నాను. అమ్మా, మీ సంకల్పం లేకపోతే ఇది అయ్యేది కాదు.
మీ మీద మీ భర్త గారికి ఉండేటువంటి ప్రేమ, అవ్యాజ్యమైన అనురాగం ఇన్ని కోట్ల ఖర్చుతో ఈ దేవాలయ నిర్మాణం జరిపించింది. అందులో రెండో మాట లేదు, సందేహం లేదు. నాకు ఆ కుటుంబాన్ని గురించి పూర్వమే తెలుసు. ఇవాళ ఇంకా సంపూర్ణంగా కుమారుల ద్వారా, కోడళ్ళ ద్వారా తెలుసుకున్నాను. ఆవిడకి తీవ్రమైన అనారోగ్య పరిస్థితి వస్తే వైద్యులందరూ చేతులెత్తేసిన పరిస్థితిలో 4 చేతులెత్తి నిలబడినటువంటి వెంకటేశ్వర స్వామికి రామారావు గారు నమస్కారం చేసుకుని, ఇక నీ దయ నా ప్రాప్తం అంటే 5 నిమిషాల్లో ఎడమకాలి బొటన వేలు కదిలేలా చేసినటువంటి దైవం కలియుగ దైవం. అంచేత ఏ దుష్కాల ప్రభావానికి మనం భయపడక్కర్లేదు. నేను విన్నాను ఇదివరకు, ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకుని ఒళ్ళు గగురు పొడిచింది నాకు, మా శ్రీమతి శారదకు కూడా. ఇది ఇలా ఉంటుందా దయ? ఇంత దయ ఉన్న దేవుణ్ణి నమ్ముకోవడం మానేసి మనం వాళ్ళని వీళ్ళని పట్టుకుని దేవుళ్ళాడుతున్నామేమిటండి? 3 దేవుళ్ళు మనకుంటే వీళ్ళందరినీ దేవుళ్ళాడడం మనకేం కర్మ? మానవులు అన్నవాడిని దేవుణ్ణి నమ్ముకుని చెడినవాడు లేడు, మనిషిని నమ్ముకుని బాగుపడినవాడు లేడు. దేవుణ్ణి నమ్ముకోవాలి. ఆ నమ్మకం ఇక్కడ రుజువైంది. మొత్తం అందరూ చేతులు ఎత్తేసారు వైద్యులు. అయిపోయిందండి అన్నారు. ఫోన్ అక్కడ ఉంటే రామారావు గారు శ్రీనివాస జపం చేసుకుంటూ ఫోన్ మోగుతుందేమో కంగారు పడుతున్నారు. మనం ఎవరైనా ఫోన్ మోగితే ఆనందిస్తాం, ఉగాది శుభాకాంక్షలు వస్తాయేమో అని. అసలు ఫోన్ లేకపోతే ఉండలేంగా ఈవేళ. ఒక 10 నిమిషాల సేపు ఇంటర్నెట్ ఆగిపోయిందంటే మన యువతరానికి గుండెలు ఆగిపోతాయి. అటువంటిది మనం ఫోన్ రావాలని ఆలోచిస్తే ఆయన అక్కడ కూర్చుని పాపం ఫోన్ వస్తుందేమో కంగారు. ఎందుకంటే ఫోన్ వస్తే వినాల్సిన వార్త ఏమిటో తెలుసు. ఆ స్థితిలో ఫోన్ వచ్చిన దానికి మీరు ఒకసారి లోపలికి రండి. వచ్చాక కూడా కంగారు పడి పెడుతుంటే మీరు చెబితే ఆవిడకి అర్థమవుతుంది, ఇంకెవరు చెప్పినా తెలియదు. ఆ చెవిలో గట్టిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్ముకుని, మీ ఇష్ట దైవాన్ని నమ్ముకుని ప్రత్యక్ష నిదర్శనం కోసం ఎడమకాలి బొటనవేలు కదుపు, ఎడమకాలి బొటనవేలు కదుపు అని అనండి అని చెవులో. అది కదులుతుంది చూద్దాం అని వైద్యులు చెబితే, వైద్యో నారాయణో హరిహి అన్నారు. వేద్యో వైద్య సదా యోగి వీరక మాధవో మధుగు విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి వేద్యో వైద్య సదా యోగి అన్నారు. వేద్యుడు ఆయనే, వైద్యుడు ఆయనే. అందుకని వైద్యులైనటువంటి వాళ్ళు చెబితే వేదాంత వైద్యులైనటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయన వాక్కులో ప్రవేశిస్తే ఆవిడ చెవిలో విజయ ఎడమకాలి బొటనవేలు కదుపు, విజయ ఎడమకాలి బొటనవేలు కదుపు అనేదో. కురుక్షేత్రంలో యుద్ధరంగం చాలా సంక్లిష్టంగా ఉన్నప్పుడు విజయ ఫలానా అస్త్రం వై, విజయ ఫలానా అస్త్రం వై అని శ్రీకృష్ణుడు అర్జునుడిని ఆదేశించినట్టుగా ఆ భర్త ఆ భార్యను ఆదేశించగానే 5 నిమిషాలు కాకుండా ఎడమకాలి బొటనవేలు కదిపినటువంటి ఇల్లాలు ఈవేళ మన ముందు కూర్చొని ఉందమ్మా. అక్కడ దైవానుగ్రహానికి ప్రత్యక్ష పాత్రురాలు. ఎక్కడో ఉదాహరణలు పూర్వకాలం మనం సుమతి సతీ సావిత్రి అంటూ చెప్పుకోవలసిన పనేం లేదు. ఇక్కడే ఉన్నారు ఆ అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళు. ఇక ఇవి మన కళ్ళ ముందు ఉన్నవి కలికాలంలో ఇంత నిజమైతే పురాణాలు ఎంత నిజమో వేరే చెప్పక్కర్లేదు. వాళ్ళంతా ఋషులు, వాళ్ళ భార్యలందరూ మహాపతివ్రతలు, ఋషుల భార్యలు మహాసాధువులు. మానవ మాతృల ఇళ్లల్లో సాధ్యమవుతున్నటువంటి విషయాలు ఋషుల ఇళ్లల్లో సాధ్యం కావా? ఇప్పుడు ఆలోచించండి. అత్రి మహర్షి భార్య అనసూయ యొక్క పాతివృత్యాన్ని పరీక్ష చేద్దామని త్రిమూర్తులు 3 కూడా మారువేషాల్లో వచ్చారట. వచ్చి నువ్వు దిగంబరంగా ఉండి మాకు వడ్డించాలంటే దానికేం అభ్యంతరం అని ఆవిడ వెంటనే తన పాతివృత్య మహిమ చేత వీళ్ళ 3 పసిపాపలను చేసేసింది. పసిపాపలు అయిన తర్వాత దిగంబరంగా ఉంటే ఎలా ఉంటే వాళ్ళకేం తెలుసు? 3 పసిపాపలు అయిపోయారు. ఆ పసిపాపల ముందు దిగంబరంగానే ఉండి వడ్డించి మీరు తినండి అంటే పసిపాపలు ఏం తింటారు? పాకడం మొదలుపెట్టారు. ఇటువంటి మహిమ అత్రి మహర్షి ఇంట్లో జరిగింది అంటే మనం నమ్మలేం. పురాణ కథలు ఏవో రాసుకున్నారు అంటాం. కానీ ప్రత్యక్షంగా ఎప్పటికి కూడా కలియుగంలో కూడా 2026 సంవత్సరంలో కూడా ఈ మహిమ జరుగుతోంది అంటే ఇక పూర్వకాలం పురాణాల్లో జరిగినవి నమ్మడానికి అభ్యంతరం ఏముంది? అది సత్యకాలం. ఇది ఇంకా ఏదో కలికాలం అనుకుంటాం మనం. అది సత్యకాలం. మనుషులు ఎవరో అబద్ధాలు ఆడరు ఆ కాలంలో. కృతయుగం అంటే ఎవరు కృతయుగం అంటే ఆల్రెడీ మేడ్, అప్పటికే తయారైంది, ఎవరికీ ఏమీ అక్కర్లేదు. కృతార్థులు అంటారు లోకంలో. చూడండి, కృతార్థుడు అంటే అర్థం అంటే ప్రయోజనం. అన్ని ప్రయోజనాలు నెరవేరిన వాడిని కృతార్థుడు అంటారు. అన్ని విద్యలు నేర్చిన వాడిని కృతవిద్యుడు అంటారు. కృతవిద్య అంటే అన్ని విద్యలు వచ్చును. కృతార్థ అంటే అన్ని ప్రయోజనాలు నెరవేరాయి.
కృతాస్త్రహ అంటే ఆయనలో బాణాల విషయంలో, ధనుర్విద్య విషయంలో ఇంకా ఆయన మించిన వాడు లేడు. అన్ని అస్త్రాలు ఆయనకి తెలుసు. అంచేది ఆ కృత అంటే అన్నీ నెరవేరినవాడు, అన్నీ పూర్తి చేసినవాడు అని అర్థం. అటువంటి కృతార్థత నిజంగా కృతయుగంలో జరిగింది అంటారు. ఆ యుగంలో జరిగినవి ఇప్పుడు జరుగుతున్నాయి మన దగ్గర ప్రత్యక్షంగా. ఇక్కడ నేను ఇంకా ఆనందించిన విషయం, ఎవరికైనా ఉపాధి కల్పించారు అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఉపాధి కల్పించడం అంటే మన దేశంలో ఉద్యోగం ఇవ్వడం కాదు, వాళ్ళ ఇంట్లో దీపం పెట్టడం. ఇక్కడ మానేపల్లి వారి దంపతులు, వారి కుమారులు, వారి కోడళ్ళు ఇక్కడ ప్రత్యక్షంగా ఈ ఆశ్రమం లాంటి వైకుంఠంలో 500 మందికి ఉపాధి కల్పించారు. ఇక్కడ 500 మందికి అర్చకులు, వంట చేసేటువంటి వాళ్ళ సిబ్బంది ఒక 50 మంది పైన ఉన్నారు. వారు నా దగ్గర పలకరిస్తూ పక్కకి వెళ్ళిన తర్వాత నేను అడిగాను, నా తరహా నాకు ఉంటుంది కదా, మనదో నిఘా విభాగం మనకుంది, అందుకని అయ్యా మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా అని వదిలిపెట్టలా, నా సరదా నాకుంది, మీ జీతం ఎంతని కూడా అడిగాను నేను. ఓ పెద్ద మనిషిని మీ జీతం ఎంత అని అడిగాను. ఆయన కడుపు నిండా ఆనందంతో, నాకు ఆశించిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారండి, నాకు జీతం పోగా భోజనం ఉచితం, వసతి ఉచితం, కరెంటు ఉచితం, అన్నీ ఏమీ పని లేదు, పిల్లల కన్నా ఒకటే నా పని, వేరే పని నాకేం లేదని చెప్పాడు. ఆయన లేకుండా చెప్పారండి, ఉన్నప్పుడు చెప్పడం కాదు, ఆయన వెళ్ళిపోయాక నేను అడిగాను. నాకు మైత్రి ఉంటుంది కదా, నా సరదా నాకు ఉంటుంది. అసలు విషయాలు వాళ్ళు చెప్తారు, ఏమండి ఇవన్నీ బాగానే ఉన్నాయి, వైభవాలు ఇంత తిప్పారు చేశారు, మీకేమి ఇస్తున్నారు మనలో మన మాట అన్న. నేనేం ఇన్కమ్ ట్యాక్స్ వాడిని కాదు కదా, నాకు చెప్పండి. ఆయన చాలా సంతోషంగా ఆనందంగా మాకు వసతి ఇచ్చారు, కరెంటు ఉచితం అండి, భోజనం ఉచితం, మా ఇంటికి క్యారేజీలు వస్తున్నాయి, మాకు వేరే ఏమీ లేదండి, ఇక్కడ సుఖంగా ఉన్నాం హాయిగాను. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి ప్రసిద్ధ వేద పండితులందరూ స్వర్ణగిరి వచ్చి నివాసం పెట్టుకుని ఉండొచ్చు హాయిగా స్వామివారి సేవ చేసుకుంటాం. అంటే ఏమీ ఆశించకుండా దీని నుంచి ఖర్చు పెట్టడం కోసమే నేను పుట్టాను, దేశంలో ఎంతమందిని వీలైతే అంతమందిని పోషిస్తాననేటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా మన కళ్ళ ముందు ఉన్నారమ్మా. అందుకని వారికి నేను శిరసా నమస్కారం చేస్తూ ఉన్నాను, వారి ఔదార్యాన్ని. ఈ మధుర స్వరార్చనములో ఈ కమనీయ కవిత్వ సంపదల్, ఈ మురిపాల దేవతలు, ఈ 16 మహోపచారముల్, ఈ మమకార బంధములు, ఈ నదులీ సరస్సుల్ సముద్రముల్, అమ్మా నీ మహనీయ గర్భమున నే జనించుట కాదే చేకురెన్. ఇక్కడ నదులు కేవలం సంవత్సరానికి ఒకసారి పుష్కరాలు జరుగుతూ ఉంటే, పుష్కరాలు జరుపుకునేటువంటి నదులే 12 ఉన్నాయి. ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు, వచ్చే సంవత్సరం గోదావరి నది పుష్కరాలు, ఆ తర్వాత సంవత్సరం కృష్ణా నది పుష్కరాలు. ఇవన్నీ ప్రసిద్ధమైన నదులు. గంగా, యమున, గోదావరి, కృష్ణా, తుంగభద్ర ఇవన్నీ ప్రసిద్ధమైన నదులు, బ్రహ్మపుత్ర ఇవన్నీ. ఇక అప్రసిద్ధమైనవి మామూలుగా ప్రవహించేవి చాలా ఉన్నాయి ఈ దేశంలో, కొన్ని వేలు ఉంటాయి, లెక్కేం లేదు అక్కడ. ఇన్ని నదులు, ఇన్ని సరస్సులు, ఇన్ని సముద్రాలు, ఈ వాతావరణం మరి ఎక్కడుందండి? అన్నిటినీ మించి శాంతిమయమైన భక్తి జ్ఞాన వైరాగ్యయుతమైన వాతావరణం ఎక్కడ ఉందండి? కేవలం భారతదేశంలో ఉంది, కేవలం భారతదేశంలో ఉంది. దాన్ని మనం కాపాడుకోవడానికే ఈ ప్రవచనాలన్నీ కూడా. ఉగాది రోజున ముందుగా అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు అందరికీ స్వామివారి ఆశీర్వచన పూర్వకంగా అందజేస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలామందిలో ఉండేటువంటి సందేహం, అప్పుడే భయపడిపోతున్నారు చాలామంది, పరాభవం అంటున్నారు, పరాభవం అంటున్నారు, పరాభవం అంటున్నారు. ముఖ్యంగా కాస్త పీఠాల్లో ఉన్న నాయకులు మరీ వణికిపోతున్నారు. ఏం జరిగిపోతుందండి, ఏం జరిగిపోతుందండి, మాకన్నీ అవమానాలు జరుగుతాయా, మాకన్నీ అవమానాలు జరుగుతాయా అంటారు. అసలు సంవత్సరాల పేర్లు ఎలా ఏర్పడ్డాయో తెలిస్తే ఈ అజ్ఞానం, ఈ ఆందోళన ఉండవు. సంవత్సరాల పేర్లు పౌరాణికంగా చెప్పాలి అంటే నారద మహర్షి సంతానానికి పెట్టిన పేర్లు ఇవి, 60 కూడా అంతే. ఒకసారి నారదుడు వైకుంఠంలో ఉండగా విష్ణుమూర్తిని అడిగాడు, మాయ అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి అన్నాడు. చూపిస్తాను పదా అన్నాడు ఆయన. చెప్పే విషయం కాదది, మాయలో పడితే కానీ మాయ తెలియదు, అందుకని చూపిస్తాను పదా అన్నాడు. నారదుడు విష్ణుమూర్తి ఇద్దరూ కలిసి భూలోక విహారానికి వచ్చారు. వచ్చిన తర్వాత కాకినాడ దగ్గర పిఠాపురం భావనారాయణ స్వామి ఆలయం దగ్గర ఉండే కోనేరు దగ్గరికి వెళ్ళారు. భావనారాయణ స్వామి ఆలయం సర్పవరం, ఇప్పటికీ బాగా ప్రసిద్ధం, పురాణ కాలం నుంచి ప్రసిద్ధమైనటువంటి ఆలయం కోనేరు.
అక్కడికి వెళ్ళాక నారదుడికి బాగా ప్రయాణం చేశాడేమో వైకుంఠం నుంచి కాకినాడ వరకు చెమట పట్టేసి బాగా నాకు స్నానం చేయాలని ఉందంటే దానికేమీ అని విష్ణుమూర్తి స్వయంగా మరి ఈయన స్నానానికి వెళ్తే ఆయన వీణ ఏమైపోతుంది, అక్కడ పెడితే ఎవరు పట్టుకుపోతారో. అందుకని విష్ణుమూర్తి ఎంత సహనమూర్తి అంటే నారదుడు స్నానం అయ్యే వరకు ఆ వీణ మోసాడమ్మా ఆయన. భక్తులంటే అంత ఇష్టం ఆయనకి, భక్తులంటే అంత ఇష్టం. భక్తి ప్రియ, భక్తిగమ్య, భక్తివశ్య, భయాపహారి లలితాదేవిని గురించి చెబుతారు. మళ్ళీ అంతటి భక్తప్రియుడైన వారు ఎవరంటే శ్రీ మహావిష్ణువు. వారిద్దరికీ ఎందుకు ఆ లక్షణం ఉంటుందంటే నారాయణ సహోదరి, పద్మనాభ సహోదరి. లలితాదేవి ఎవరు? నారాయణమూర్తికి సోదరి. అందుకని ఓ కడుపున పుట్టిన వాళ్ళకు ఓ లక్షణాలు ఉండవు, అన్నా చెల్లెలైతే అలాగే ఉంటుంది వాళ్ళకి. అందుకని ఆ వీణ ఆయన పట్టుకున్నాడు, అందులో ఆయన దిగాడు. దిగిన తర్వాత విచిత్రంగా విష్ణుమూర్తి బయటే చెట్టు కింద కూర్చున్నాడు, జపం చేసుకుంటూ ఆత్మధ్యానంలో ఉన్నాడు ఆయన. ఈలోగా తర్వాత నారదుడు ఆ చెరువులో మునిగాడు, మళ్ళీ కనపడలేదు. ఈయన అలాగే ఉన్నాడు అక్కడ. నారదుడు మునిగినటువంటి నారదుడికి ఏమైందంటే తిరిగి ఎక్కడో లేచినట్టు అనిపించింది, అంటే స్త్రీగా మారిపోయాడు. వెంటనే అక్కడికో మహారాజు గారు వేటకొచ్చి దారి తిప్పి అక్కడికి వచ్చాడు. ఈ స్త్రీని చూశాడు, వ్యామోహంలో పడ్డాడు. ఈయన వ్యామోహంలో పడ్డాడు. వెంటనే వివాహం చేసుకున్నారు. రాజుల గాంధర్వ వివాహం ఉంటుంది కాబట్టి. తర్వాత ఏకంగా 60 ఏళ్లలో 60 మంది సంతానాన్ని కన్నారు. అంతమంది సంతానం కలిగాక అంతమంది సంతానంతో కలిసి కోనేరులో స్నానం చేయాలని అనిపించింది. 60 మందితో సహా, భర్తతో సహా నారదుడు వచ్చి మళ్ళీ పిఠాపురం దగ్గర, సర్పవరం దగ్గర ఉండే, కాకినాడ దగ్గర ఉండే భావనారాయణ స్వామి కోనేరులో మునిగాడు. మునిగి ఒక్కసారి పైకి లేచాడు. ఏమీ లేదు, రాజుగారు లేడు, 60 మంది సంతానము లేరు, ఏమీ లేదు. వీణ పట్టుకుని విష్ణుమూర్తి అలాగే కూర్చొని ఉన్నాడు. బయటకు వచ్చాక ఇదేమిటి, నా భర్త ఏమయ్యాడు, నేను స్త్రీ రూపం పొందాను కదా, స్త్రీ రూపం ఏమైంది, మా రాజుగారు ఏమయ్యాడు, 60 మంది ఏమయ్యాడంటే అవేమో నాకేమో తెలుస్తున్నాయా, నువ్వు లోపల మునిగి ఓ పావు గంట అయింది, నేను వీణ పట్టుకున్నా, నువ్వు పైకి వచ్చావనంటే పావు గంటలో 60 ఏళ్ల కళ నడిచిపోయిందండి. ఇదే మాయ అంటే. ఇదేమి ఆశ్చర్యం కాదు. పావు గంటలో 60 ఏళ్ల కళ నడుస్తుంది. మనకు రోజు కళలు వస్తున్నది ఒక్కసారి గమనించండి. మంచి కళ, చెడ్డ కళ అని పిచ్చి ఆలోచన వచ్చేది. అది కళ, అది మంచి ఏమిటి, చెడ్డ ఏమిటి, అది భ్రమ. తీసి పారేయాలి. మళ్ళీ పొద్దున్న లేచాక ఇది మంచి కళ కాదా అని అడగకూడదు. అసలు కళే భ్రమ, దాని గురించిన ప్రశ్నే వద్దు. అసలు ఆలోచించాల్సింది ఏంటంటే మంచి కళ, చెడ్డ కళ, అసలు కళ ఎవరికి వచ్చింది, ఆ పాత్రలు ఎవరు ధరించారు, ఎంతసేపు పట్టింది, ఇంతసేపట్లో ఇంత చరిత్ర ఎలా నడిచింది. ఇది అర్థమైతే మొత్తం అద్వైతం, మాయా అన్నీ అర్థమైపోతాయి. నీకు అనుమానం వెళ్ళేది ఇక్కడ మాయ అనేది అర్థమవుతుంది. అందుకని మనకు కూడా కల వస్తూ ఉంటుంది. మనం అమెరికా వెళ్ళిపోయినట్టు, అక్కడ మన వాళ్ళని చూసినట్టు, అక్కడ 4 రోజులు ఉన్నట్టు, అప్పటికే మనకేదో కాస్త విసుగొచ్చినట్టు, అక్కడి నుంచి వెళ్ళిపోతామన్నట్టు, టిక్కెట్ దొరకనట్టు, మళ్ళీ వాళ్ళు ప్రత్యేకమైన టిక్కెట్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత విమానాలు యుద్ధం కారణంగా ఆగిపోయాయి అన్నట్టు, ఎయిర్పోర్ట్లోనే మనం 2 రోజులు ఉండిపోయినట్టు, దొరికిందేదో తిన్నట్టు, అది అరగనట్టు, ఇన్ని నట్లు ఇన్ని బోల్ట్లు అయిపోతాయి. చివరికి అన్నీ అయిపోయాక మళ్ళీ ఏదో విమానం దొరికి మొత్తం మీద ఇండియాకి వచ్చినట్టు, తర్వాత మన ఇంటికి వచ్చినట్టు ఇన్ని అవుతుంది. అప్పుడు మెలకు వచ్చింది. అది కూడా బేరమనగానే భర్త భార్య పక్కన ఉన్న వాళ్ళు ఇలా లేపుతారు, చాలే అమెరికాకి వెళ్ళావు, కిందకి దిగలేకపోతున్నావు కానీ అమెరికాకి వెడతావు నువ్వు ఎక్కడ అని అంటారు. ఇప్పుడు మొత్తం అమెరికా ప్రయాణం, అక్కడ విమానం రద్దు అవ్వడం, మళ్ళీ విమానం ఖాయం అవ్వడం, మళ్ళీ మనం రావడం, ఇదంతా కనీసం ఓ 15 రోజుల చరిత్ర. ఈ 15 రోజుల చరిత్ర మన కళలో ఎంతకు వచ్చిందంటే 15 నిమిషాల్లో వచ్చింది. ఇది మీరు నమ్మగలిగితే నారదుడికి వచ్చిన కళ కూడా నమ్మొచ్చు, ఇందులో అభ్యంతరం. మనకు రోజు వస్తుంది కదా. 15 రోజుల చరిత్ర 15 నిమిషాల్లో ఎలా పూర్తి అయిందండి? కల్లో ఉన్నంతసేపు మనకు అది 15 రోజుల్లోనే అనిపించింది. లేకపోతే అమెరికా వెళ్ళడం 15 నిమిషాల్లో సాధ్యమా? 15 గంటలు కూడా సరిపోదు కదా. మధ్యలో బ్రేకులన్నీ కలుపుకుంటే అమెరికాకి 24 గంటలు పడుతుంది. 2-3 విమానాలు మారాలి కదా. 15 నిమిషాల్లో ఎలా అవుతుందండి? కానీ మన అనుభూతి అంటే కాలం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి. కాలం అంటే మన మనస్సు, అంతకు మించి కాలం ఎక్కడా లేదు. మన మనస్సే కాలం. కాలం మనిషికి ఓ రకంగా ఎందుకు ఉంటుంది అంటే మనస్సు కారణంగా ఉంటుంది. అలా ఖచ్చితంగా అంచేత పరాభవ అనే మాటకు పౌరాణికంగా ఏర్పడిన కథ ఏమిటంటే, ఆ నారదుడి కళ్ళలో 60 మంది కలిగిన సంతానం ఉన్నారే, ఈయన మాయ నుంచి బయటపడ్డాక కూడా ఆ 60 మంది ఏరి, ఆ 60 మంది ఏరి, మాయ ప్రభావం అలా ఉంటుందండి. అడగడం మొదలెట్టాడు విష్ణువుని. అప్పుడు విష్ణువు ఏమన్నాడంటే జారదలిచి, పోన్లేను 60 ఏడుస్తున్నావు, ఆ 60 మందికి నేను పేర్లు పెడుతున్నా, ప్రభావ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగిరస, భావ, యువ, ధాత అని అక్షయ వరకు 60 పేర్లు పెట్టి వీళ్ళు సంవత్సరాల రూపంలో స్థిరంగా ఉండిపోతారు, అనుమానమే లేదు, నువ్వు చూసుకో, ఇంక ఈ వ్యామోహం వదిలే అన్నారు. ఆ రకంగా నారదుని కుమారులందరికీ ఈ పేర్లు ఏర్పడ్డాయి. అందులో 40వ పేరు పరాభవ. ఎప్పుడైనా గమనించండి,
పేర్లు పెట్టేటప్పుడు రకరకాల పేర్లు పెడతారు. ఇవాళ ఇద్దరు పిల్లలు ఉంటేనే దేవాలయాల్లో అర్చకులెవరు చెప్పలేని చదవలేని విచిత్రమైనటువంటి పేర్లన్నీ పెడుతున్నారు. ఖచ్చితంగా రామారావు సుబ్బారావు అంటే వాళ్ళు తేలిగ్గా చదువుతారు. నిఖేష్, ముఖేష్, మఖిలేష్, డిమేష్, డుమేష్ అంటే వాళ్ళు ఆ నానాయాతన పడిపోతున్నారు చదవలేక. ఈ పేరు ఏమిటో అర్థమై చావదు. దీనికేమో ఆ నామనక్షత్రాన్ని పెట్టి ఒకళ్ళు రకరకాలుగా, ఒకళ్ళు మొక్కుకున్నామని, ఒకళ్ళు మాకేమైనా సరే ఠ అనే అక్షరంతో రావాలి. ఠ అంటే రావాలంటే ఏం చేయాలి? ఠమేష్ అని పెట్టాలి. ఇక్కడ ఇంక చేసేది ఏం లేదు. ఇక్కడ వాడు ఠ అంటాడో ఠూ అంటాడో మనకు తెలియదు. ఇక్కడ ఇలా పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెడుతున్నామే. ఇలాగ మన ఇద్దరు విషయాల్లోనే ఇలా పెడితే 60 మందికి పేర్లు పెట్టాలంటే ఏం చేయాలండి? జీవితంలో ఉండే దశలన్నీ కలిపి ఆ పేర్లు పెట్టారు. మీరు గమనించండి. ప్రభవ మనిషి పుట్టడం, విభవ వైభవంతో కాస్త ఎదగడం, శుక్ల తెల్లగా శుక్లపక్షంలో చంద్రుల్లాగా వృద్ధి పొందడం, ప్రమోదూత తర్వాత తల్లిదండ్రులకు ఆనందం. ప్రమో అంటే ఆనందం అండి. ప్రమోదూత తల్లిదండ్రులకు ఆనందం కలిగించేటువంటి పనులు చేయడం. తర్వాత ప్రజోత్పత్తి అంటే సంతానాన్ని కలిగించడం, వివాహం చేసుకోవడం. ఇలాగ మధ్యలో అనేక రకాలుగా ఎన్నుంటాయి? రుధిరోద్గారి నెత్తురు కక్కుకునేంత కష్టాలు కూడా ఉంటాయి. అలాగే పరాభవాలు కూడా ఉంటాయి. వాటన్నిటినీ సహించాలి. అందుకే ఈ సంవత్సరం పేరు పరాభవ. అది అలాగే ఉన్నా మీరు కంగారు పడక్కల్లా. కానీ నిజానికి అది మాత్రమే కాదు, దానికి మరో రెండు అర్థాలు ఉన్నాయి. తెలుగు పండితునిగా, సంస్కృతం కొంతో గొప్ప తెలిసిన వాడిగా నేను చెప్పాలన్నమాట. పరాభవ అనే మాట గమనించండి. పరా ఎక్కడదమ్మా? పరా ప్రత్యక్షితీ రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూప భక్తమానస హంసిక. పర అనేది లలితా సహస్రనామాల్లో ఒక నామం. అందులో పర. భవః ఎవరండి? భవః అంటే ఎవరండి? సాక్షాత్తు శివుడు. పర అంటే అమ్మవారు, భవ అంటే శివుడు. ఈ రెండూ కలిపితే పరాభవ. శివపార్వతులు కలిసినటువంటి సంగమ స్వరూపమే పరాభవ సంవత్సరం. ఏ రకంగా భయపడాలి? ఎందుకు భయపడాలి? మనం శివపార్వతుల ఒళ్ళో ఉన్నాం. మనం ఎందుకు భయపడాలి? పర అంటే అమ్మవారు, భవ అంటే శివుడు. ఇంకా ఇంకొక అర్థం చెప్పాలి అంటే సవర్ణ దీర్ఘసంధి తెలిసినా తెలుస్తుంది. పర ప్లస్ అభవ. భవ అంటే జన్మ. ఈ భవరోగం అంటారు, భవలోకం అంటారు, భవం అంటారు, భవాబ్ధి అంటారు. ఈ జీవితం అనే సాగరాన్ని దాటించవయ్యా అంటారు ఖచ్చితంగా. భగవద్గీతే భవద్వేషిణి అన్నాడు. భవద్వేషిణి అంటే జన్మ, జన్మ లేకుండా చేయడం. భవః అంటే జన్మ, అభవః అంటే జన్మ లేకపోవడం. పర అభవః మళ్ళీ జన్మరాహిత్యాన్ని కలిగించేంత యోగాన్ని ఈ సంవత్సరం అందరికీ ఇవ్వబోతోంది. కంగారు పడాల్సిన పని లేదు. అంటే ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళకి 60 సంవత్సరాల్లో ఈ సంవత్సరాన్ని మించింది లేదండి. దయచేసి సమయాన్ని వృధా చేయకండి. ఈవేళ చైత్రశుద్ధ పాఠ్యమి ఉగాది నుంచి మళ్ళీ పరాభవనామ సంవత్సరం ముగిసి ప్లవంగనామ సంవత్సరం వచ్చే వరకు, మళ్ళీ చైత్రశుద్ధ పాఠ్యం వచ్చే వరకు ప్రతిరోజు ఖచ్చితంగా పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట దైవనామస్మరణకి మన ఇంట్లోనే ఓ మూల కూర్చుని మన ఇష్టదైవాన్ని స్మరించడానికి మీరు సమయం కేటాయించండి. ఈ ఏడాది ముగిసి ప్లవంగనామ సంవత్సరం ఉగాది వచ్చేసరికి మీ జీవితాలు ఎంత అద్భుతంగా మారిపోతాయో మీరే చూస్తారు. ఖచ్చితంగా మీరే చూస్తారు. ఎందుకంటే పర అభవ మళ్ళీ పరజన్మ అనేది లేదు. జన్మరాహిత్యాన చేతం ఇవ్వగలిగినటువంటి శక్తి ఉంది ఈ సంవత్సరానికి. ఆ పైన పర అంటే అమ్మవారు, భవ అంటే శివుడు, పార్వతీ పరమేశ్వరుల పేరు మీద ఏర్పడిన సంవత్సరం. అది కూడా కాదండి, పరాభవే అనుకుందాం, అవమానమే అనుకుందాం, ఏం పర్వాలా. ఇందులో ఒక రహస్యం ఉంది. సంవత్సరాలు 60 ఉన్నాయి కదా, వీటిని వేదం ప్రకారం 3/20 చేశారు. 3/20 60. వేదంలో నమక చమకాలకి సంబంధించిన విద్యారణ్య భాష్యంలో ఉంటుంది ఈ మాట, గొప్ప మాట. 3/20 60. మొదటి 20 ఏమిటయ్యా? మొదటి సంవత్సరం ప్రభవ, సరిగ్గా 20వ సంవత్సరం వ్యయ. ప్రభవ వ్యయ, ఆ జంట గుర్తుపెట్టుకోండి. మొదటి 20లో మొదటిది ప్రభవ, 20వది వ్యయ. మళ్ళీ 21వది సర్వజిత్తు, ఈ 40వది పరాభవ. ప్రభవ వ్యయ ఒక జంట. కేశవనామాల్లా, కేశవనామాలన్నీ విడివిడిగా ఉండవు. కేశవ నారాయణ ఒక జంట, మాధవ గోవింద ఒక జంట, విష్ణు మధుసూదన ఒక జంట, వామన త్రివిక్రమ ఒక జంట. వామనుడే త్రివిక్రముడయ్యాడు. విష్ణు మధుసూదన ఒక జంట. విష్ణువు ముందు పుట్టాడు, ఆయనే మధుసూదన. ఆయన ఊరువులు విస్తారం చేసి మధుసూదనుడు అయ్యాడు. వ్యాప్తి కారణంగా మధుసూదనుడు అయ్యాడు.
అలాగ జంట 12 జంటలే కేశవనామాలు. నిజం చెప్పాలండి, 12 జంటలు. ఆ 12 ఏమిటంటే ఇటువైపు మనం శ్వాస పీల్చేటప్పుడు ఇది ఎడానాడి అంటారు, ఇది పింగళానాడి అంటారు. సరిగ్గా 12 ఇటు ఎడానాడు ఉంటుంది, ఇటు పింగళానాడు ఉంటుంది. సరిగ్గా రోజులో 12 గంటలు అయ్యేసరికి ఎడానాడు ఇటు పెడుతుంది, పింగళనాడు ఇటు వస్తుంది. అదే 12 అటోసారి ఇటోసారి మారతాయి. ఆ 12 జంటలు 24 గంటలు నువ్వు కేశవనామాలు జపించినట్లయితే జ్ఞానం ఖాయం, వైరాగ్యం ఖాయం, మోక్షం ఖాయం, వేరే ఏం చెప్పక్కల. అదే 12 2 24. అలాగే సంవత్సరాలు కూడా ప్రభవ వ్యయ, 1వ 25 ఒక జంట. దాని అర్థం ఏమిటో చూద్దాం. దాన్ని బ్రాహ్మీ వింశతి అంటారు. వేదంలో విద్యారణ్య స్వామి వ్యాఖ్యానంలో ఉంటుంది. దాన్ని బ్రాహ్మీ వింశతి అంటే బ్రహ్మకి సంబంధించిన 20. ఈ 20 సంవత్సరాల మీద ఆధిపత్యం బ్రహ్మది. 21వ సంవత్సరం సర్వజిత్. ఇప్పుడు వచ్చిన 40 పరాభవ సంవత్సరం 40. ఈ 20 వైష్ణవీ వింశతి అంటారు. ఈ 20 మీద ఆధిపత్యం విష్ణువుది. ఇక తర్వాత వస్తుంది ప్లవంగనామ సంవత్సరం, చివర 60వ వస్తుంది అక్షయనామ సంవత్సరం. 41వది ప్లవంగ, 60వది అక్షయ. ఈ ప్లవంగ నుంచి అక్షయ వరకు ఉండేటువంటి 20 సంవత్సరాల మీద ఆధిపత్యం రౌద్రీ వింశతి, రుద్రుడు శివునిది లెక్క. బ్రహ్మకి 20, విష్ణువుకి 20, రుద్రుడికి 20 మీద ఆధిపత్యం ఉంది. వీటి అర్థాలు ఏమిటో గమనిస్తే ఆధిపత్యం ఏమిటో అర్థమవుతుంది. ప్రభవ అంటే ఏమిటండి? పుట్టడం. వ్యయ అంటే శ్రీమద్రమారమణ గోవింద వెళ్ళిపోవడం. అంటే పుట్టిన ప్రతివాడు వెళ్ళిపోతాడు. మొదటి 20 ఏళ్ళలో నువ్వు చదువుకి పొందాల్సిన జ్ఞానం అది. నువ్వు ఎందులో పనిచేయి, ఏం చేయి, నువ్వు పొందవలసిన జ్ఞానం పొందేవా? ప్రభవ వ్యయ అంటే పుట్టిన ప్రతివాడు పోతాడు. ఆ జ్ఞానం పొందడమే లెక్క. నేను పోకుండా ఉండాలి, హిరణ్యకశ్యపుడు కుదరదు. నీకు ఎలా కుదురుతుంది? బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసిన రాక్షసులందరూ కోరిన వరం ఒకటే, ఏదో కూడబలుక్కును కోరినట్టుగా. ప్రతివాడు ఒకటే, నాకు చావు ఉండడానికి వీలు లేదు. బ్రహ్మదేవుడు ఏమన్నాడు తెలుసా? నాకే ఉందిరా అబ్బాయి, నేనేం చేయను అన్నాడు. ఎన్ని కల్పాలు గడిచేకైనా నాకే తప్పదయ్యా, నీకెలా ఇస్తాను? ఎవరైనా దానం అడిగితే ఏమిస్తారు? వారి దగ్గర ఏముందో అది ఇస్తారు. వారికి లేనిది వారు ఇవ్వలేరు కదా. మీకు బ్రహ్మాండమైన నగలు కావాలనుకోండి, మానేపల్లి వారిని అడిగితే ఇస్తారు. నా బోటిగాన్ని అడిగితే ఏమిస్తారు? బట్టతలందరూ 2 వెంట్రుకలు లేవు, తీసుకొని చెబుతారు. అదే ఏదైనా ఆధ్యాత్మిక జ్ఞానం అడిగానుకోండి, నేను ఇస్తాను, నా దగ్గర ఉంది కాబట్టి. అది నా దగ్గర ఉన్నది నేను ఇస్తాను, కానీ లేనిది నేను ఇవ్వలేను కదా. ఎవరైనా అంతే. బ్రహ్మదేవుణ్ణి మాకు మృత్యువు లేకుండా వరం కావాలంటే ఆయన ఏమన్నాడు? ఒక నవ్వు కాదు, 4 ముఖాలతో పెద్ద నవ్వు నవ్వి, నాకే మృత్యు ఉంది, నన్ను ఏం చేయమంటావు, నేను ఎక్కడ ఇవ్వను అన్నాడు. అది తప్ప ఇంకేదైనా కోరుకో, ఆ ఒక్కటే అడక్కు అన్నాడు. అంతే లెక్క. వాళ్ళు ఏదేదో కోరారు. అయితే మనం గ్రహించవలసిన జ్ఞానం మొదటి 20 ఏళ్ల వయస్సులో ప్రభవ వ్యయ. పుట్టిన ప్రతివాడు పోతాడు, నేను కూడా అంతే. ఆ తర్వాత ఏమిటో ఆలోచించాలి. పోనిది ఏదైనా ఉందా ఈ శరీరంలో అని ఆలోచించాలి. ఆ ఆలోచన మొదలైతే ఆ సాధన ఎలా ఉంటుందంటే సర్వజిత్ పరాభవ. సరిగ్గా మనిషి జీవితంలో కూడా 21, 40 చాలా కీలకమైన వయస్సు అండి. ఈ వయస్సు దాటడం చాలా కష్టం. అంటే దాటడం అంటే సంవత్సరాలు దాటడం కాదు, సుఖంగా దాటడం కష్టం. మనిషి కోతి పనులన్నీ ఇక్కడే చేస్తాడు. 21, 40 20 ఏళ్ల లోపువాడు పర్వాలేదు, బాగానే ఉంటాడు. అంటే ఇదివరకు బాగానే ఉండేవారు, ఇప్పుడు ఉంటలా. ఇప్పుడు 12 ఏళ్లకే మొదలయ్యాయి, స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి కదా. మా కాలంలో బాగానే ఉండేవారు. 20 ఏళ్ళు దాటే వరకు ఎవడు పిచ్చి పనులు చేసేవాడు కాదు. తల్లిదండ్రులు కూడా చాలా విధేయంగా ఉండేవాళ్ళం మేమంతా. ఎందుకంటే మేమేదో గొప్పవాళ్ళమని కాదు, ఇక్కడ మాకు చెడిపోయే అవకాశాలు లేవు. అందుకని అంతకంటే అవకాశాలు లేనివాడు ఎలా చెడిపోతాడు? ఓ పల్లెటూళ్ళలో ఉండాలి, బయటికి వెళ్ళాలంటే అమ్మా నాన్న చూస్తారు. ఎక్కడ పోతావు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కల, తలుపు వేసుకుని శుభ్రంగా స్మార్ట్ ఫోన్ తీసుకుంటే 14 లోకాలు అందులోనే కనపడతాయి. అన్ని అవకాశాలు అందులో. నువ్వు అక్కడే కూర్చుని చెడిపోవచ్చు, ఎక్కడికి వెళ్ళక్కల. అక్కడే కూర్చుని బెట్టింగ్లు చేయొచ్చు, అక్కడే కూర్చుని స్టాక్ మార్కెట్లో మొత్తం పైకి కిందికి దున్నయచ్చు, నాశనం అయిపోవచ్చు. అక్కడే కూర్చుని ఇంటికి అన్ని ప్యాకెట్లు తెప్పించుకోవచ్చు. అన్ని ప్యాకెట్లు, నేను ఫుడ్ ప్యాకెట్ గురించి మాట్లాడట్లా, అన్ని ప్యాకెట్లు. ఫామ్ హౌస్లో ఉంటే ఇంకా బాగా తెప్పించుకోవచ్చు, అన్నీ తెప్పించుకోవచ్చు. నువ్వు కదలక్కర్లేదు. అంటే చెడిపోవడానికి అన్ని అవకాశాలు నీ దగ్గర ఉన్నాయి కదయ్యా. అందుకని ఇవాళ పిల్లల విషయంలో 21 ఏళ్ళు కూడా చెప్పలేమండి. 10 ఏళ్లకే మొదలైంది చెడిపోవడం. పువ్వు పుట్టగానే పరిమళించింది, మురుక్కాలు ప్రవహించగానే కంపొచ్చిందని మొదలైంది ఇక్కడ. ఇదివరకు కనీసం 20 ఏళ్ల వరకు చదువుకుంటున్నారు కదా అనేవాళ్ళు. 21 నుంచి 40, అప్పట్లో 20 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసేవారు. మా చిన్నతనంలో 20 ఏళ్ళకి చేసేసేవాడు. 21, 22 వస్తే ఇంకా పెళ్ళి అవ్వలేదని ఊళ్ళో వాళ్ళు పొడి చేసేవారు కాకుల్లాగా. ఆడపిల్ల అయితే మరీను
ఇంకా చేయలేదా నువ్వు పొడి చేసేవాళ్ళు తల్లిదండ్రులు పట్టుకుని 20 ఏళ్ళకే. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చి అమెరికాలో ఉంటుంది ఆడపిల్ల, పెళ్లి చేసుకుంటావా అంటే ఇంకా ఆలోచిస్తున్నా. మంచిదమ్మా, 60 ఏళ్ళు వచ్చాక ఆలోచించు, మంచివాడు దొరుకుతాడు ఒకడు. ఇంకా ఆలోచిస్తోందిరా, ఇంకా ఆలోచించి ఏం చేస్తుందో 30 వచ్చాక. అక్కడి నుంచి 34, 35 వచ్చాక పెళ్లి చేసుకోవడం, సంతానం కలగట్ల. ఏం కలుగుతారో, ఎందుకు కలుగుతారు? పెళ్లి చేసుకోవడానికి, సంతానాన్ని కనడానికి మొహమాటం లేకుండా చెబుతున్న ఆడపిల్లకి వయస్సు 28 ఏళ్ళు దాటకూడదు. ఆ లోపు సంతానం అయిపోవాలి, కలిగే సంతానం ఏదో కలిగేయాలి. ఇంకా తర్వాత కలగడం అంటే వాళ్ళకి కష్టమే, వీళ్ళకే కష్టమే. ఇప్పుడు పెళ్ళే 30, ఇంకా సంతానం ఎక్కడ? ఇంకా అక్కడి నుంచి IVF, DVF 30 లక్షలు 70 లక్షలు సమస్త మోసాలు వచ్చాయి. మొత్తం వ్యవస్థ ఎక్కడ చెడిపోతుందో గమనించండి. పరాభవాన్ని పేరును చూసి కంగారు పడ్డం కదమ్మా, మన బుద్ధిని చూసి కంగారు పడాలి. మనం పేర్లను చూసి కంగారు పడ్డం ఎందుకు, మన బుద్ధిని చూసి కంగారు పడాలి. అంచేది భగవంతుడు ఏం చెబుతున్నాడు, నారదుని కుమారులు మనకి ఏం చెబుతున్నారంటే, ఆ రూపంలో నారదుడు ఏం ఉపదేశం చేస్తున్నాడంటే, ఒరే అబ్బాయి, నువ్వు మొదట 20 చూడరా, ప్రభవ వ్యయ, పుట్టావు కదా వెడతావు, సిద్ధంగా ఉండు, ఊరికి వెర్రివరాలు కోరక, పోయేలోగా ఏం చేయాలో అది చెయ్యి, అంతేగాని మృత్యువుని జయించడం పని ఏమిటి? రెండోది సర్వజిత్ పరాభవ. ఈ 40 ఏళ్లలో మీరు గమనించండి, ఉద్యోగాలు చేసేది, వ్యాపారాలు పెట్టేది, ఉద్యోగాలు మానేసి వ్యాపారాలు చేసేది, వ్యాపారాలు మానేసి ఉద్యోగాలు చేసేది, అన్నీ మానేసి ఇంట్లో కూర్చుని బెట్టింగులు చేసేది, అన్నీ దరిద్రపు వయసుది 21, 40. అందుకే వీటికి పేరేమిటండి? సర్వజిత్. మొదటిది, నువ్వు ఎంతమందిని జయించినా సరే పరాభవ, ఓడిపోవడం ఖాయం, తెలుసుకో ఆ విషయం. వాళ్ళని జయించా, వీళ్ళని జయించా, ఒక ఎన్నికల్లో ఒక నాయకుడిని ఎక్కగానే ఇక ఈ నియోజకవర్గం మనకు ఖాయం అంటారు. వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేస్తారు జనం, నువ్వు వెళ్ళరా అబ్బాయి అని. ఎంతమందిని ఎన్ని చూడలేదు ఇక్కడ, మహానాయకులు ఓడిపోయారు. మనమనగా ఎంత, నేను ఈ వ్యాపారంలో బ్రహ్మాండంగా ఉన్నా, నన్ను తిరుగులేదు, అన్ని బ్రాంచీలు నావే అంటాడు, అసలు బ్రాంచీలో దెబ్బ కొట్టేస్తుంది. అంచేత సర్వజిత్ పరాభవ. 40 ఏళ్లలోగా తెలుసుకోవలసి, నువ్వు ఎంతమందిని జయించినా నీకు పరాభవం ఖాయం. అంచేత పరాభవానికి సిద్ధంగా ఉండాలి, కానీ పరాభవం లేకుండా ఉంటే ఏం చేయాలి? కుదరదు. మనిషే పుట్టాక అన్నీ ఉంటాయి. జీవితం అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి అమ్మా దయచేసి, ప్రిపేర్డ్నెస్. జీవితం అంటే నథింగ్ బట్ ప్రిపేర్డ్నెస్. జరగబోయేదానికి నువ్వు తయారుగా ఉండు తప్పితే దాన్ని మారుద్దామని చూడకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఏం జరిగినా నేను సిద్ధంగా ఉన్నా, స్వామివారి పాదాలను నమ్ముకున్నా అంటే ఆయన చూసుకుంటాడు. మార్చడం ఆయన చేతుల్లో ఉంది, మన చేతుల్లో లేదు. మనం మార్చలేము, దాన్ని అనుభవించగలమంతే. ఆయన మార్చగలడు కావాలంటే. ఇప్పుడు మార్చిన ఉదాహరణ చెప్పాను కదా, ఆయన మార్చగలడు. అన్ని ఆశలు వదిలేసుకున్న మనిషి చేత ఎడమకాలు బొటనవేలు కదిలించి మరో పావు గంటలో బతికించి బయటికి పంపించినటువంటి భగవంతుడు ప్రపంచంలో చేయలేనిది అనేది ఉంటుంది. 14 లోకాల్లో ఏదైనా భగవంతుడికి సాధ్యమే. మనిషికి అసాధ్యాలు ఉంటాయి, దేవుడికి అసాధ్యాలు ఉండవు. అందుకే కాల ప్రభావం, కలియుగ దైవం. అంచేత పరాభవ నామ సంవత్సరం నిజంగా అవమానమే అనుకున్నా కూడా మనం ఎలా ఉండాలి? ఒక పాఠం మనస్సులో నేర్చుకోవాలి. అవమానాలకు సిద్ధంగా ఉండడం కాదు. ఎంతమందిని నేను జయించినా, 2 రాష్ట్రాల్లో నాదే పెత్తనమైనా, దేశమంతా నాదే పెత్తనమైనా, ప్రపంచమంతా నాదే పెత్తనమైనా, ఇవాళ నా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ గారిలాగా వెర్రవీగిన వాళ్ళు కూడా గ్రహించాల్సింది ఏమిటంటే పరాభవం ఖాయం, అనుమానం ఏం లేదు ఇక్కడ. ఈ సంవత్సరం ముగిసేలోగా నేను మొహమాటం లేకుండా దైవ సన్నిధిలో చెబుతున్నా, అమెరికా అధ్యక్షునికి పరాభవం ఖాయం, అనుమానం ఏమీ లేదు. ఇక్కడ ప్రపంచం ఎదురు చూస్తుంది. వాడి గుడ్లు తిరిగిపోయేలాగా ప్రపంచం జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉంది. అమెరికా ప్రజలే తిరుగుబాటు చేస్తారు, అనుమానం ఏమీ లేదు ఇక్కడ. లేకపోతే లేనిపోని యుద్ధాలు తెచ్చిపెడతారా? ఎందుకు ఈ యుద్ధం అసలు? ఎందుకు చేస్తున్నట్టు? ఏం ఇంత చేస్తే మొన్న ఎప్పుడో అంటాడు ఆయన, అయిపోయింది కదండి, అన్ని లక్ష్యాలు సాధించామన్నారు, ఆపే జస్ట్ ఫర్ ఫన్ మన కరక మీద ఇంకొంచెం బాంబులు వేస్తాం. ఏం బాంబు? తాటాకులా, టపాకేలా, శిశింద్రిలా, చిచ్చుపుట్లా? ఏమి యుద్ధాలు జరుగుతున్నాయండి? ఎప్పుడైనా భారతదేశంలో ఇలాంటి యుద్ధం జరిగిందా? భయంకర యుద్ధాల్లో మనం చెప్పుకునేది కురుక్షేత్ర యుద్ధమే కదండి. అప్పుడు కూడా వాళ్ళు ఎలా చేశారో తెలుసా? వ్యాసభారతం చదివితే అర్థమవుతుందమ్మా. కురుక్షేత్రంలో పాల్గొన్న 21 లక్షల మందికి పైగా ఉండే సైనికులు, అన్ని కులాల వాళ్ళు 3 పూట్ల సంధ్యావందనం చేశారు. వ్యాసభారతం చదువుకోండి తెలుస్తుంది. 3 పూట్ల సంధ్యావందనం చేశారు. యుద్ధం బ్రేక్ అంటే టీ బ్రేక్ కాదు, అక్కడ క్రికెట్ బ్రేక్లా టీ బ్రేక్ కాదు, సంధ్యావందనం బ్రేకు. ఉదయం సంధ్యావందనం ఇంట్లో చేసుకుని వచ్చేవారు. మధ్యాహ్నం 12-1 గంటకు బ్రేక్. ద్రోణాచార్యులు చెప్పాడు సంధ్యావందన విరామం. అందరూ సంధ్యావందనం చేసేవారు.
మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ఎలాగో యుద్ధం ముగిస్తారు. ఒక్కోసారి కొంచెం వెలుగు ఉంది అంటే కొంచెం ముందుకు సాగుతుంది యుద్ధం. అప్పుడు సాయంత్రం కూడా సంధ్యావందనం చేసేవారు. సంధ్యావందన విరామం ఉండేదండి. 3 పూట్ల విరామం ఇచ్చి యుద్ధం చేసి, ఆశ్చర్యం ఏమిటంటే రాత్రి శత్రు సైనికులు 2 పక్షాల సైనికులు కలిసి ఒక పక్కలో పడుకునేవారండి. దట్ వాజ్ ఇండియా, దట్ వాజ్ ఇండియా, దట్ వాజ్ ఇండియా. ఎందుకంటే యుద్ధం సైనికులకు ఇష్టమై చేయట్లా, రాజాజ్ఞ కాబట్టి చేస్తున్నారు. జీవితంలో కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. నాకు ఇష్టం లేదు నేను చేయను అనద్దమ్మా. మనకెంత ఇష్టం లేకపోయినా సంసారంలో, కుటుంబంలో కొన్ని పనులు చెయ్యాలి. అది మన బాధ్యత అనుకుని చెయ్యాలి అంతే. మన ఇష్టంతో నిమిత్తం లేదు. అప్పుడే సంసారాలు బాగుంటాయి. భర్త చెబుతుంటే భార్య ఐ డోంట్ లైక్, భార్య చెబుతుంటే భర్త ఐ డోంట్ లైక్ అంటే అయిపోయినట్టే సంవత్సరం. ఇఫ్ యూ డోంట్ లైక్, నీకు ఇష్టం లేకపోయినా సరే చేయాలంతే. నీ ఇష్టంతో నిమిత్తం లేదు ఇక్కడ. జీవితం నీ ఇష్టాన్ని బట్టి సాగదు. మనకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఓపిక లేకపోవడం వేరు, ఆరోగ్యం లేకపోవడం వేరు. ఇష్టం లేదని అనొద్దు. నాకు ఆరోగ్యం సరిగ్గా లేదని పర్వాలేదు, అది అర్థం చేసుకుంటే ఇంకోళ్ళు చేస్తారు. నాకు ఓపిక లేదు, ఇంత బరువు నేను మోయాలి, ఇంకొకళ్ళు మోస్తారు. నాకు ఇష్టం లేదని రావద్దండి. కుటుంబం కోసం, సంసారం కోసం, ఉద్యోగం కోసం, దేశం కోసం, ధర్మం కోసం కొన్ని పనులు మనం ఇష్టం లేకపోయినా చెయ్యాలి. ఇవాళ మీరందరూ ఇష్టంగా చేయవలసిన పని ఏమిటో తెలుసా? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దయచేసి రేపటి నుంచి కార్లు అస్తమానం బయటికి తీయకండి. పెట్రోల్ ధర ఎంత పెరిగినా మనకి ఇబ్బంది లేదు, హాయిగా ఉంటాం. ఖచ్చితంగా 2 కొట్టారు చప్పట్లు, ఇంకెవరికి నచ్చదు. అది మీ ఇష్టం వచ్చినట్టు జరగండి అంటే కొడతారు అప్పుడు ఖచ్చితంగా. దేశభక్తి అంటే అదేనమ్మా. దేశభక్తి అంటే అదే, దైవభక్తి అంటే అదే. కార్లు వేసుకుని తిరిగేకండి హైదరాబాద్ అంతా. సౌరు లేదు అక్కడ, నెత్తికి కూడా సౌరు లేదు. అక్కడ హర్మూజ్ జలసంధిలో నౌకలన్నీ ఆగిపోయినాయి. ఇటువంటి సందర్భాల్లో మనం దేశానికి, కేంద్ర ప్రభుత్వానికి సహకరించే విధానం ఏమిటంటే, ఏం చేస్తున్నారు అని మాట్లాడటం కాదు. ఏం చేస్తారు? పుట్టిస్తారా? నువ్వు కారు వాడడం మానాయి. ఒకళ్ళు ఎక్కే కారు 4 ఎక్కరండి. భార్యకో కారు, భర్తకో కారు, నమశివాయ. ఒకరికి నచ్చదు. ఇప్పుడు చేయవలసిన పని అది దేశభక్తి, దైవభక్తి కూడా. 4 వెళ్ళాలి అవసరమైతే. యాత్రకు వెళ్ళదలుచుకున్నాం, ఒక్కొక్కరు 2 వెళ్ళిపోతాండి. ఇంకో 2 కుటుంబాలను కలుపుకోండి, ఒక కారు వేసుకుని వెళ్ళండి. కలిసి వచ్చింది పెట్రోలు. మనకి ఇష్టమే కాదు, ధర్మం అంతే. ధర్మాన్ని మనం ఇష్టపడాలి. మన ఇష్టం ప్రకారం ధర్మం మారదు ఎప్పుడు కూడా. పరిస్థితులను బట్టి మనం సర్దుకోవాలి, కానీ మనల్ని బట్టి పరిస్థితులు మారిపోవాలి. ఏ వాన రావడం ఆగిపోతుందా, ఎండకాయడం ఆగిపోతుందా, నీ గురించి నువ్వు సర్దుకోవాలి. దైవభక్తి అంటే అంతే. అదే కాల ప్రభావం. కాలాన్ని బట్టి నువ్వు మార్చుకోవాలి. ఇది పరాభవనామ సంవత్సరం ఉన్నప్పుడు అర్థం ప్రకారమే ఆలోచిద్దామండి. విశేషార్థాలు పక్కనెట్టేద్దాం. అవమానం జరిగి ఎలా ఉంటుంది అంటే మనం జాగ్రత్త పడకూడదండి. పడితే జరుగుతుందా? చాలా స్పష్టంగా పంచాంగంలో చెప్పారమ్మా, పెద్దలందరూ కూడా చెప్పారు. అవమానాలు ఈ సంవత్సరం ఎవరికి జరుగుతాయి అంటే అధర్మానికి పాల్పడిన వాళ్ళకే ఘోరమైన అవమానాలు జరుగుతాయి. ధర్మానికి కట్టుబడిన వాడికి ఏమీ ఉండదు. అంటే మనం భయపడ్డం దేనికి? ధర్మానికి కట్టుబడి ఉందాం, ఇబ్బంది ఏమిటిట. అలాగే ఇప్పుడు 3 చూడండి. 40 ఏళ్ళు దాటాక 60 కదా, 41, 60, సరిగ్గా 41 తర్వాత రాబోయే సంవత్సరం ప్లవంగ అంటే కోతి. ప్లవం గచ్చతి ఇది ప్లవంగ కోతి. సుగ్రీవుణ్ణి ప్లవంగనాథుడు అంటారు. దూకుతుంది కదా. అంటే 41 ఏళ్ల వరకు మనిషి ఏమవుతారంటే ఆ ఉద్యోగం చేసి, ఈ వ్యాపారం చేసి, సొంతంగా స్కూల్ పెట్టి, సొంతంగా ఏదో హోటల్ పెట్టి, ఇక అక్కడి నుంచి ఇడ్లీ పాత్రలు కూడా అమ్మేసి, ఇక అన్నీ అయిపోయిన తర్వాత 41కి కోతి గంతులు మానేస్తాడు, స్థిరంగా ఉంటాడు కాస్త. అందుకే ప్లవంగా ఉండి ఏం చేస్తాడు? అక్కడి నుంచి ఏం చేయాలి? ఈ కోతి గంతులు వేయడం మానేసి అక్షయమైనటువంటి పరమాత్మ సన్నిధికి వెళ్ళడానికి ప్రయత్నం ప్రారంభించాలి. 41 నుంచి 60లోగా ప్రయత్నం ప్రారంభించాలి. అంటే ప్రయత్నం అంటే 12 జ్యోతిర్లింగాలు దర్శించడం, 18 శక్తిపీఠాలు చూడడం, స్వర్ణగిరి లాంటి ప్రత్యక్ష నిదర్శనాలున్న క్షేత్రాలు దర్శించడం, ఇవన్నీ 41 నుంచి 60లోగా చెయ్యాలి. 60 దాటాక కూడా చేయొచ్చు, కానీ వీల్ చైర్లో చేయాల్సి ఉంటుంది. ఎందుకు వచ్చిన గొడవ? వీలున్న చైర్లో చేయొచ్చు కదా, వీల్ చైర్ మనకి దీనికి. అంచేత యాత్రలు చేయాలి. ఎప్పుడు చేయాలి? 60లోగా చేయాలి. ఎక్కువ 65 దాటనీద్దు.
అన్నీ అయిపోయి రిటైర్ అయ్యాక చక్కగా పిల్లలు అమెరికాలో ఉన్నారు కాబట్టి బయలుదేరు. నీ సూట్ కేసు ఎవడ పట్టుకుంటాడో, నువ్వు మొయ్యలేవు. నీకో మళ్ళీ వీల్ చైర్ ఒకటి వెనకాల ఒకటి నడపాలి. ఇక్కడ ఎందుకు ఈ గొడవ? అందుకని సరిగ్గా శాస్త్రం ఏం చెబుతోందంటే సర్వజిత్ పరాభవ అయిపోయింది కదా, ప్లవంగా అక్షయ. ఇక కోతిగంతులు జీవితంలో మానేసి నువ్వు అక్షయ లోకాలు పొందాలి అంటే పుణ్యక్షేత్రాలు తిరుగు, తీర్థాలు తిరుగు, ఆ చరిత్రలన్నీ తెలుసుకో. ప్రతి పుణ్యక్షేత్రము కూడా ఒక భక్తుడి కారణంగా ఏర్పడింది, ఒక ఋషి కారణంగా ఏర్పడింది. అందులో సందేహమే లేదు. లేత క్షేత్రం ఎందుకు అవుతుంది? అది ఆ చరిత్ర తెలుసుకో. అలా నువ్వు మారేటువంటి ప్రయత్నం చేయ. ఒక కన్నప్పలాగా మనం మారితే, ఒక అన్నమాచార్యలాగా ఆ కీర్తనను అర్థం చేసుకుని మనం మారగలిగితే మన ఇల్లే తిరుపతి అవుతుందండి. మన ఇల్లే తిరుపతి అవుతుంది, అనుమానమే. ఒక కన్నప్పలా మన హృదయాన్ని పరమేశ్వరుడికి అర్పించగలిగితే మన శరీరమే కాళహస్తి. అమ్మ, వేరే కాళహస్తి మనకెందుకు? మన శరీరమే కాళహస్తి. ఆ సాధన చేయడానికి అనువైన సమయం 41, 60. ఎందుకంటే 60 దాటితే సాధనకు కూడా కుదరదు. 65 అలా దాటి 70 వచ్చాయంటే ఇక అంతే, అన్ని నొప్పులే. ఇంకా కాసేపు కాళ్ళు దగ్గర పెట్టుకోలేము, కాళ్ళు దూరంగా పెట్టుకోలేము, నడవలేము, 4 అడుగులు వేయలేము, 2 మెట్లు ఎక్కలేము, అన్ని ఇబ్బందులు వచ్చేస్తాయి. ఇంకేం చేస్తావు సాధన మాత్రం? పైగా భగవంతుడు శాస్త్రం ప్రకారం, ఆయుర్వేద శాస్త్రం ప్రకారం భగవంతుడు మనిషికి ఇచ్చిన ఆయుర్దాయం కలియుగంలో 60 మధ్యలో 100 అంటే 72 లెక్క. 60కి 100కి మధ్యలో 72 కింద లెక్క. ఎందుకంటే 72,000 నాడులు శరీరంలో ఉన్నాయి. 1000 నాడులు ఒక్క సంవత్సరం చొప్పున 72 ఏళ్ళు లెక్క. 60 దాటాక నీకు 12 ఏళ్లలోగా ఈ సాధన ముగించుకోకపోతే అక్షయ లోకాలు ఎలా పొందుతావయ్యా? ఆ సాధన చేయాలి. అలా ఉపయోగించుకోగలిగితే ప్రభవ వ్యయ, సర్వజిత్ పరాభవ, అలాగే ప్లవంగా అక్షయ అన్నీ మనకి ఏ రకంగా ఉపయోగపడతాయో ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ సంవత్సరమే మనం ప్రారంభించవలసింది కాలస్వరూపాన్ని తెలుసుకోవడం. దాన్ని తెలుసుకునే ప్రారంభం చేద్దాం. ఉగాది పండుగ అంటే 3 విషయాలు ఉంటాయి. ఒకటి పొద్దున్నే పచ్చడి తినడం, రెండోది వెంటనే పంచాంగం వినడం, మూడోది ప్రవచనాలు వినడం. లెక్కది. ఈ 3 పకారాలే: పచ్చడి, పంచాంగం, ప్రవచనం. మీరు అందరూ పచ్చడి తినే ఉంటారు. పంచాంగం భక్తితోటో, భయంతోటో, కంగారుతోటో, బంగారంతోటో చూసుకునే ఉంటారు, అనుమానం ఏం లేదు. పైగా శుభ్రంగా పత్రికల వారు పంచిపెట్టేస్తున్నారు, హాయిగా చూసుకునే ఉంటారు. ఇక మిగిలింది ప్రవచనం. అంతేకాదు, ఈ విన్నదాని ఫలంగా ఇవ్వేళే, ఒకవేళ ఇవ్వేళ చేయలేకపోతే రేపైనా వెంటనే చేయాల్సింది ఒకటి. మనకి జీవితంలో వెంటనే ఫలితాన్ని ఇచ్చేవి 2 ఉన్నాయండి. ఒకటి స్నానం, 2 దానం. వెంటనే ఫలితాన్ని ఇస్తాయి స్నానం. ఎప్పుడైనా బయట తిరిగి వచ్చామనుకోండి, చాలా అలిసిపోయి విసుగ్గా ఉన్నామనుకోండి, చెమట పట్టేసి ఒక్కసారి నీళ్ల గదిలోకి వెళ్ళి శుభ్రంగా షవర్ జల్లు స్నానం తిప్పేసి బయటికి రాగానే అమ్మయ్య ప్రాణం లేచి వచ్చిందంట. అంటే వెంటనే ఫలితాన్ని ఇస్తుంది స్నానం. నువ్వు ఎలా ఉందో నీకు ఎవరు చెప్పక్కల, నీకే తెలిసిందిగా. అంతకంటే వెంటనే ఫలితాన్ని ఇచ్చేది దానం. ఆ దానం మనం పండుగ నాడు చెయ్యాలి ఖచ్చితంగా. ఎవరికి చెయ్యాలి? దానం అనగానే మీకు ఎవరు కనపడతారంటే మేము కనపడతాం. ఎక్కడ గొప్ప ఆయన వచ్చారు, ఆయన చేతిలో ఏదన్నా పెడదాం, ఇలా మా చేతుల్లో పెట్టబట్టే మేము చెడిపోయాం. ఇక్కడ పెట్టకండి. ఉన్నవాడికి రూపాయి ఇవ్వకండి, లేనివాడికే ఇవ్వండి ఖచ్చితంగా. దానం ఎప్పుడూ పేదవాళ్ళకే చెయ్యాలి. మీ ఇంటి పక్కల ఎవరు పూరు గుడిసెల్లో ఉంటున్నారో, ఎవరు మురిక్కాలవల పక్కన దోమలు కుడుతున్నా సరే, వేరే సాధనం ఏం లేక అక్కడే నిద్ర పట్టక తెల్లారు లేచి కూలి పనికి వెళ్ళడం కోసం యాతన పడిపోతున్నారో వాళ్ళకి దానం చేయండి అమ్మా, వాళ్ళకి దానం చేయండి, వాళ్ళకి దానం చేయండి. తెల్లారగానే చేయండి, తెల్లారగానే చేయండి, మర్చిపోకండి. ఈ ప్రతి పండగ నాడు చేయండి. ఈ మాట నేను చెప్పట్లా, వ్యాసభారతం అశ్వమేధ పర్వంలో వ్యాసుడు చెబుతున్నాడు. దరిద్రాన్ విత్తహీనాంశ్చ ప్రదానైః సుష్ఠు పూజయా, దరిద్రాన్ విత్తహీనాంశ్చ ప్రదానైః సుష్ఠు పూజయా, దరిద్రాన్ విత్తహీనాంశ్చ ప్రదానైః సుష్ఠు పూజయా, ఆతురస్య ఔషధైః కార్యం నీరుజస్య కిమౌషధైః, ఆతురస్య ఔషధైః కార్యం నీరుజస్య కిమౌషధైః. ఎవరికి దానం చేయాలి? పేదవాళ్ళకే చేయాలి. మీ బంధువుల్లోనే పేదవాళ్ళు ఉంటే ముందు వాళ్ళకే చేయాలండి. మన బంధువులు మనకు ముఖ్యమే. మన మిత్రుల్లో పేదవాళ్ళు ఉంటే ముందు వాళ్ళకే చేయాలండి. మన మిత్రులు, మన బంధువులే పేదరికంలో ఉంటే బయట వాళ్ళకి ఎందుకంటే వీళ్ళకే చేయొచ్చు కదా.
మన వాళ్ళంతా బాగున్నారు, సంతోషమే, వేరే వాళ్ళకి చెయ్యి. అక్కడ కులభేదం ఎందుకు, మతభేదం ఎందుకు, ప్రాంతభేదం ఎందుకు? అదే వ్యాసుడు చెబుతున్నాడు, ఎప్పుడు దానం ఎవరికి చేయాలంటే దరిద్రాన్ విత్తహీనాంశ్చ, ఎవరికి డబ్బు లేదో వారికి దానం చేయవయ్యా, ఉన్నవాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? మనం ఏవేవో పేర్లు పెడతాం, రకరకాల కులాలు, మతాలు, వర్గాలు పేరు మీద, ఏదో ముత్తైదువ కాదు, సతంతువు, వితంతువు, 100 రకాల, ఇవన్నీ లేవండి దానానికి. ఉన్నవాళ్ళకు నువ్వు ఎంత ఇచ్చినా మూతి తిప్పేస్తారమ్మా, నువ్వు ఇచ్చింది మెచ్చుకోరు. వాళ్ళకు ఉంది కాబట్టి పెట్టారు, లేకపోతే పెడతా సాగదీస్తారు. ఇక్కడ ఈ సాగతీతలు ఎందుకు పడాలి? బంధువులకి మిత్రులకి ఇచ్చి, ఇంటికి వస్తే అన్నం పెడతాం, కాఫీ ఇస్తాం, కూర్చోబెడతాం, మాట్లాడతాం, అంతవరకే. దానం ఎప్పుడూ లేనివాడికే చెయ్యాలి. లేనివాళ్ళు ఎవరో నేను చెప్పక్కల, మీరు చూసుకుంటే మీకే తెలుస్తుంది. దరిద్రాన్ విత్తహీనాంశ్చ ప్రధానై సుష్ఠు పూజయ, వాళ్ళందరినీ బాగా గౌరవించవయ్యా, సుఖంగా ఉండేలా వాళ్ళకి అన్నం పెట్టు, చదువు చెప్పించు, బట్టలు ఏమైనా చెయ్యి. ఎందుకంటే వ్యాసుడు చెబుతున్నాడు, ఆతురస్య ఔషధై కార్యం, మందు ఎవరికి అవసరం అండి? రోగంతో ఉన్నవాడికి అవసరం, లేనివాడికి మందు పనే ఉంది. మనం సుఖంగా ఉన్నప్పుడు ఊరికే మందు బిళ్ళలు మిగిలేయి కదా అని చెప్పేసి భార్యకో భర్తకో అనారోగ్యంతో ఉండి ఏమంటారు, ఒక స్ట్రిప్పు, ఒక అట్ట తెప్పించామండి, 10 బిళ్ళలు తెప్పించాం, అందులో 6 బిళ్ళలు ఆవిడ మింగింది. పాపం ఈ భర్త గారికి ఏమని, బోల్డ్ డబ్బెట్టుకున్నాం బయటేం భారతం, నేను మింగేశాడు. కొంపలు అంటుకుపోవు, బయటే బారయ్యాలి. లేకపోతే అదే రకమైన రోగం ఎవరికి ఉందో వాళ్ళకి కానీ భర్త కదా, అర్ధనారీశ్వరుడు కదా అని మింగేస్తే ఆవిడికి అవసరం, నీకు అవసరం లేదు. అది ఇక్కడ అవసరం, ఇదే దీని పొదుపు అన్నారు, పిసినేరదనం అంటారు. మందు బిళ్ళ మింగెత్తావా? ఏమైనా శనగపప్ప, కందిపప్ప? పోలే డబ్బాలో ఉంది కదా అని తింటాం. అదే కనుక ఆ కందిపప్పు, శనగపప్పు కూడా నిల ఉంటే అనారోగ్యం చేస్తుంది. పోనీ అదేదో పర్వాలేదు, మందు బిళ్ళ ఎలా మింగుతావా? మందులు ఎవరికి అవసరం? రోగంతో ఉన్నవాడికి అవసరం, అనారోగ్యంతో ఉన్నవాడికి అవసరం. రోగం లేని వాడికి మందులు అవసరం లేదండి. నీరుజస్యకిమ ఔషధేకి, షుగరు, బీపీ ఏమీ లేవు, జ్వరం లేదు, సుఖంగా ఉన్నాడు, వాడికి మందులతో పని ఏమిటమ్మా? కావలసింది ఏదో తింటాడు, ఆహారంలో పరిమితిని పాటిస్తే చాలు, రోగం కూడా రాదు, అనుమానం లేదు. పొద్దున్న నీళ్లు తాగండి, లేవగానే 3 పనులు చేస్తే, 3 రకాల ద్రవాలు తాగితే, మిగిలిన ద్రవాలు తాగకుండా ఉంటే ఏ అనారోగ్యము రాదు. పొద్దున్న లేవగానే నీళ్లు తాగాలి, మధ్యాహ్నం మజ్జిగ తాగాలి, రాత్రి పడుకునే ముందు పాలు తాగాలి. ఈ 3 పనులు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేదు. ఏమైనా కష్టమా మనకి? ఖర్చా. పొద్దున్న లేవగానే 2 గ్లాసులు 3 గ్లాసులు నీళ్లు తాగాలి. మరి చలికాలం అయితే కాస్త వేడి నీళ్లు తాగచ్చు, లేకపోతే చన్నీళ్ళే, ఇబ్బంది ఏం లేదు. మధ్యాహ్నం అన్నం తిన్నా ఖచ్చితంగా పల్చటి మజ్జిగ తాగాలి. మళ్ళీ పెరుగు కాదు, పల్చటి మజ్జిగ, అందులో సూర్యచంద్రులు ఇద్దరూ కనపడాలి, అంత పలచగా ఉండాలి. మా చిన్నతనంలో అనేవారు, మజ్జిగ పలచగా ఉండాలంటే సూర్యచంద్రులు ఇద్దరూ కనపడాలనేవారు. అంత పలచగా ఉండాలి, అది తాగాలి 1 గ్లాసు. రాత్రి పడుకునే ముందు పాలు తాగండి. ఏ స్లీపింగ్ ట్యాబ్లెట్ అవసరం లేకుండా గోరువెచ్చని పాలు తాగి పడుకుంటే నిద్ర వస్తుందండి. ప్రయత్నం చేయాలి. ఒక నిమిషంలోనే నిద్ర రాలేదని బిళ్ళ వేసుకుంటే ఇంకా అలవాటు పడింది, బిళ్ళ కూడా అలవాటు పడింది నీకు, నువ్వు బిళ్ళకి అలవాటు పడ్డావు. ఈ అలవాటు కుదరదండి. ఇంత సూక్ష్మమైన వ్యవహారం. పొద్దున్న నీళ్లు, మధ్యాహ్నం మజ్జిగ, రాత్రి పాలు తాగితే ఖచ్చితంగా నీకు నిద్ర పట్టకపోవడం ఉండదు, అనారోగ్యాలు ఉండవు, ఏమీ ఉండవు, హాయిగా ఉంటావు. అంచేతను ఇది నీరుజస్యకిమౌషధే. అయితే ఈ మామూలు ఆహార నియమాలు బయట తినకూడదని నియమం పెట్టుకోండి ఈ రోజుల్లో, అంతే కదా. ఏది నమ్మడానికి లేదు. ఇక్కడ ఇంట్లోనే వండుకోవాలి ఖచ్చితంగా. ఏం వండుతాం? ఇవాళ ఎవరు కాపురాలు ఎక్కువ ఉన్నాయండి? స్విగ్గీ జొమాటోలే కాపురాలు చేస్తున్నాయి, భార్యాభర్తలు కాపురాలు చేయట్లే. హైదరాబాద్ అంతా స్విగ్గీ జొమాటోలే, భార్య స్విగ్గీ, భర్త జొమాటో, అంతే. పిల్లల పొటాటో, ఇంకోటి టమాటో, అంతే లెక్క. ప్రతిదీ ఆర్డర్ పెట్టడమే. అన్నం పెట్టేవాళ్ళు లేరు, ఆర్డర్ పెట్టేవాళ్ళు తప్ప. మరి అనారోగ్యాలు రమ్మంటే రావా? ఆ మాత్రం చారు నీళ్ళు ఇంట్లో కాచుకోలేమా? ఆ మాత్రం మినపరొట్టు ఇంట్లో వేసుకోలేమా? ఆ మాత్రం మామిడికాయ పప్పు కాదు, ఒట్టిపప్పు, ముద్దపప్పు అయినా చేసుకోలేమా? మానేశారండి, ఇంట్లో వంట మొత్తం మానేశారు. ఎక్కడో బయట నుంచి పెట్టండి. మరి అనారోగ్యాలు రమ్మంటే రావా? అంచేత చెబుతున్నాడు వ్యాసుడు, రోగం ఉన్నవాడికి మందు కానీ లేనివాడికి మందు అవసరం లేదు కదా. లేనివాడు ఏం చేయాలి? ఆ రోగం రాకుండా చూసుకుంటే చాలు. ఆహారం, విహారం, ఈ రెండిట్లో జాగ్రత్తగా ఉంటే రోగం రాదు. ఆహారం, విహారం. ఎక్కడ తిరుగుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడ తిరిగినా సరే ఆహారం విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోండి దయచేసి. ఏం తిన్నామనేది ఎంత ముఖ్యమో, ఎప్పుడు తిన్నామనేది కూడా అంతే ముఖ్యమండి. సమయం కూడా ముఖ్యం. మీ ఇష్టం వచ్చినప్పుడు తింటే కుదరదు.
సరిగ్గా ఎప్పుడు పొద్దున్న అల్పాహారానికి మధ్యాహ్నానికి సమానమైన విరామం 4 గంటలు, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి సాయంత్రం టీ తాగడానికి 4 గంటల విరామం, దానికి మళ్ళీ రాత్రి ఏమన్నా తింటే 4 గంటల విరామం. ఈ సమానమైన విరామంతో ఇది రాత్రి ఇంకేమీ లేకుండా 8 గంటలకు తినేసి పొద్దున్న 8 గంటల వరకు మళ్ళీ శుభ్రంగా పొట్ట మార్చేస్తే 12 గంటల పాటు సుఖంగా ఉంటుంది. అలా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందువల్ల అనారోగ్యం ఉన్నవాడికి మందు కానీ ఆరోగ్యంతో ఉన్నవాడికి అక్కర్లేదు కదా. పేదవాడికి డబ్బు ఇవ్వాలి కానీ ఉన్నవాడికి డబ్బు ఇవ్వడం ఎందుకు వచ్చిందయా పల్లేక అంటున్నాడు. అంచేత మీరందరూ ఇక్కడ ఉన్నప్పుడు వీలైతే ఈరోజు లేకపోతే ఇంటికి వెళ్ళగానే మీ చుట్టుపక్కల ఉండేటువంటి పేదవాళ్ళని చూసి ఉగాది పండగ పేరు మీద పరాభవనామ సంవత్సరంలో మీకు ఏ ఇబ్బందులు రాకుండా ఉండాలమ్మా అని ఆ దంపతులకు దానం చేయండి, ఆ పిల్లలకి దానం చేయండి. ఆ ఫలితం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వల్ల వెంటనే మీకు లభిస్తుంది, అనుమానం ఏం లేదు. ఇక్కడ ఇంకొక మాట, పంచాంగ శ్రవణం అన్నాను కదా. పంచాంగాలు చూడగానే కంగారు పడిపోతారు. ఎంత ఆదాయం 2, వ్యయం 11 అయిపోయింది మన పని. ఇక్కడ ఆదాయం 2, వ్యయం 11 అంతే. ఇంకా దానికి తోడు ఏదా పిడుగుపాట్ల గోరు చుట్టు మీద రోకట పొట్ట పక్కన ఇంకోటి ఉంటుంది. రాజపూజ్యం 2, అవమానం 7, ఇంకేడవడమే. ఆదాయం ఏమో 2 వ్యయమేమో 11. ఎక్కడి నుంచి తేవాలి? రాజపూజ్యమేమో 3, అవమానం 7. అయిపోయి ఎవడో కొట్టేస్తాడు గోమ మీద. ఈ భయం అవసరం లేదు, అంత భయం అవసరం లేదు. దానికి వ్యాసుడే ప్రమాణం, దానికి అశ్వమేధ పర్వంలోనే చెబుతాడు ఆయన. ఈ రాజపూజ్యాలు, అవమానాలు, ఆదాయాలు, వ్యయాలు అన్నీ రాబోయే వాటిని సూచిస్తాయి తప్పితే నువ్వు తప్పించుకునే అవకాశం బాగా ఉంది ఖచ్చితంగా. కేవలం గ్రహ నక్షత్రం శుభాశుభ నివేదకాక, కేవలం గ్రహ నక్షత్రం నకరోతి శుభాశుభం, సర్వమాత్మకృతం కర్మ కేవలం గ్రహ నక్షత్రం నకరోతి శుభాశుభం, సర్వమాత్మకృతం కర్మ లోకవాదో గ్రహాయితి. స్పష్టంగా అశ్వమేధ పర్వంలో శ్రీకృష్ణుడే స్వయంగా అర్జునుడికి ఉత్తర గీత అన్న దాంట్లో చెబుతాడు ఈ విషయం. ఉత్తర గీత అని ఒకటి ఉంది భారతంలో, భగవద్గీత తర్వాత. భగవద్గీత ఏమో భీష్మ పర్వంలో ఉంటుంది, ఈ ఉత్తర గీత ఏమో అశ్వమేధ పర్వంలో ఉంటుంది ప్రత్యేకంగా. ఎందుకంటే ఈ పరిపాలన అంతా అయిపోయి ధర్మరాజు రాజు అయ్యాక శ్రీకృష్ణుడు ఇంకా నేను వెళ్ళొస్తానని చెబుతాడు. ఆయన వెళ్ళాలి కదా, ఆయనకి భార్య పిల్లలు అందరూ 1, 2, 8 మంది ఉన్నారు ఆథరైజ్డ్, ఇంకా 16,000 మంది ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు చూసుకోవాలి ఆ పెద్ద మనిషి. నేను వెళ్ళాలయ్యా అంటే అర్జునుడికి ఇష్టం లేక బాబా నువ్వు వెళ్ళొద్దు అంటే ఆయన ఆగుతాడా? అందుకని ఏం చెప్పాడంటే, అప్పుడు భగవద్గీత చెప్పావు, నేను హడావిడిలో సరిగ్గా వెళ్ళలేదు, మళ్ళీ చెప్పమన్నాడు. ఇదేమో స్కూల్ మాస్టర్ పాఠమా మళ్ళీ చెప్పడానికి? శ్రీకృష్ణుడికి నిజంగా కోపం వచ్చిందమ్మ, కన్నెర్ర చేశాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా? నేను యుద్ధరంగం మధ్యలో శ్యామలాదేవి అనుగ్రహంతో క్షణాల మీద భగవద్గీత మొత్తం 700 శ్లోకాల భగవద్గీత నీకు 2 గంటల్లో చెప్పే విధంగా శీఘ్రంగా నీకు ఒక ఉపాసన కారణంగా యోగనిష్ఠా స్వరూపంతో నేను చెబితే దాన్ని ఇప్పుడు మళ్ళీ చెప్పమంటావా? ఇదేమైనా ఎక్కాల పుస్తకం అనుకుంటున్నావా? నేను చెప్పను అన్నాడు ఆయన. కాదు బావా నువ్వు వెళ్ళేలోగా నాకేదో చెప్పాలని బతిమాలితే ఇంకోటి చెప్తానులే మళ్ళీ అదే ఎందుకు అని ఉత్తర గీత అని చెప్పాడు. భగవద్గీతకి తర్వాత గీత కాబట్టి దీన్ని ఉత్తర గీత అంటారు. ఇది ఒక బ్రాహ్మణుడి భార్యకి మధ్య జరిగిన సంవాదం కాబట్టి దీన్ని బ్రాహ్మణ గీత అని కూడా అంటారు. భగవద్గీతను అనుసరించిన గీత కాబట్టి దీన్ని అనుగీత అని కూడా అంటారు. 3 పేర్లు ఉన్నాయి, బ్రాహ్మణ గీత, అనుగీత, ఉత్తర గీత. ఇందులోనూ ఒక 1000-2000 శ్లోకాలు, ఇంకా భగవద్గీత కంటే పెద్దది నిజం చెప్పాలి. అందులో ఒక మాట చెబుతాడు, ఈ జాతకాలు నక్షత్రాల గురించి నువ్వంత భయపడిపోవక్కయా. శుభాశుభ నివేదకాక కేవలం గ్రహ నక్షత్రం నకరోతి శుభాశుభం. ఇవాళ జాతకాలు మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. మీకు రవి మహర్దశ జూలై వరకు ఉంటుంది. జూలై నుంచి ఆయన 11వ స్థానంలో ఉండేవాడు 12వ స్థానంలో ఉండనియండి, మీరంత కంగారు పడిపోక్కర్లేదు. అంటే ఏమిటి? గ్రహాలు నక్షత్రాలు నకరోతి శుభాశుభం. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, కేతువు కానీ, రాహువు కానీ, లేకపోతే గురుడు కానీ, బుధుడు కానీ మన ఎవ్వరి మీద ప్రత్యేకమైన కోపంతో లేరు, ప్రత్యేకమైన ప్రేమతో లేరు. వారు మనకి శుభంగాని అశుభంగాని చెయ్యరు. దేనివల్ల జరుగుతుంది? సర్వమాత్మకృతం కర్మ, అంతా నువ్వు చేసుకున్నటువంటి పాపపుణ్యాలే. జ్యోతిష్శాస్త్రం ఏం చేస్తుందంటే ఇండికేటర్ అంటే సూచిస్తుంది. రైలు వస్తుంది అని చెప్పడానికి గంట కొట్టేవారు పూర్వం, ఈ మధ్య మానేశారు.
గంట కొట్టేవారు. గంట కొడితే అర్థం ఏంటండి, రైలు వస్తుంది, ఎక్కడో పావు గంట దూరంలో ఉంది, వస్తుంది. ఇంకో గంట కొడతారు, 5 నిమిషాల్లో వస్తుంది. ఇంకో గంట కొడతారు, వచ్చేసింది, నువ్వు ఎక్కకపోతే పోతుంది. అంతేనా? రైలు వస్తుందని గంట కొడతారు. గంట రైలు రావడానికి సూచన, అంతేగాని ఖాళీగా ఉన్నాడు కదా అని గంట కొట్టేవాడు వెళ్ళి గంట కొడితే రైలు రాదండి. పైగా వాణి చేత కొట్టేస్తారు, స్టేషన్ మాస్టర్ పిలిచి, నువ్వు ఎందుకు కొట్టేవారు ఆయన. సరదా కొట్టిన సార్ ప్రాక్టీస్ కోసం అంటే కుదురుతుందా? రైలు వచ్చేటప్పుడే కొట్టాలి. అనౌన్స్మెంట్ ఎప్పుడు ఇవ్వాలి? రైలు వచ్చే ముందు ఇవ్వాలి, అంతే కదా. కాకినాడ వెళ్ళే రైలు హైదరాబాద్లో బయలుదేరినప్పుడు కాకినాడలో అనౌన్స్మెంట్ ఇవ్వకూడదు, చచ్చిపోతారు వాళ్ళు. తెల్లారితే కానీ రాదు అది. కాకినాడ రైలుకి ఎప్పుడు అనౌన్స్మెంట్ ఇవ్వాలి? సావర్ణకోట వచ్చాక ఇవ్వాలి. ఇంకో పావు గంటలో వస్తుంది కాబట్టి. అంచేత రైలు రావడానికి గంట కొట్టడమో ప్రకటన ఇవ్వడమో ఎలాగైతే ఇండికేటర్ సూచనగా ఉంటాయో, మనం అనుభవించబోయేటువంటి సుఖదుఖాలకి ఈ యోగాలు గ్రహాలు సూచకాలుగా ఉంటాయి. సూచన అంటే ఏమిటండి? రైలు వచ్చింది, గంట కొట్టాడు, రైలు వచ్చింది, నువ్వు ఎక్కితేనే ప్రయాణం జరుగుతుంది. నువ్వు ఎక్కకపోతే గంట కొట్టేవాడు వచ్చి ఎక్కిస్తాడా? రైలు డ్రైవర్ వచ్చి నిన్ను ఎక్కిస్తాడా? నువ్వు ఎక్కితేనే కదా ప్రయాణం జరిగేది. అంచేత మన మనస్సు అన్ని విధాలా జయానికి కానీ అపజయానికి కానీ సిద్ధంగా ఉంటేనే అది జరుగుతుంది. మనం అపజయానికి సిద్ధంగా లేకుండా, స్వామి నేను దీన్ని భరించలేను అని కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పాదాలు ఆశ్రయించి ఉంటే నీకు అపజయం విజయంగా మారుతుందమ్మా, అనుమానం ఏమీ లేదు. సర్వమాత్మకృతం కర్మ, అంతా నువ్వు చేసుకున్నదే నీకు వస్తుంది. అనుభవించాలంటే నీ మనస్సును బట్టి ఉంటుందా అనుభవించడం కూడా. దాన్ని మార్చే ప్రయత్నం చేయొద్దు. దానికోసం ప్రదక్షిణాలు దక్షిణలు అనవసరం. మనస్సులో చేసేటువంటి ధ్యానమే చాలు పూర్తిగా. ఎప్పుడు జాతకాల ప్రభావం దేని మీద ఉంటుందండి? నేరుగా శరీరం మీద ఉండదండి, మనస్సు మీద ఉంటుంది. ఎప్పుడు ఏ ప్రభావమైనా మనస్సు మీద ఉంటుంది. మనస్సు నుంచే శరీరానికి అందుతుంది ముందు ఖచ్చితంగా. ఆ మనస్సులో మనం భగవంతుడిని నిలబెట్టామనుకోండి, ఆ ప్రభావం ఏమవుతుంది? గోడ కొట్టిన బంతిలా వెనక్కి వెళ్ళిపోతుంది వెంటనే. అంచేత దైవ ప్రభావం, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని, అలాగే మీ ఇష్టం ఏ దైవమైనా, శివుడైనా రాముడైనా కృష్ణుడైనా అయ్యప్ప స్వామి అయినా గణాధిపతి అయినా ఎవరైనా పర్వాలేదండి, ఆ దైవాన్ని మీ ఇష్టదైవంగా భావించి 24 గంటల్లో వీలైనంత కాలం స్మరిస్తూ ఉంటే ఈ పరాభవనామ సంవత్సరం కూడా మీకు అపూర్వమైన విజయాలను అందించడానికి సిద్ధంగా ఉంది, అనుమానమే లేదు. అది వ్యాసుడు చెప్పిన మాట, నేను చెప్పట్లా. శుభాశుభ నివేదక సర్వం ఆత్మకృతం కర్మ లోకవాదో గ్రహ ఇది. లోకం అనవసరంగా గ్రహాలను తిట్టుకుంటున్నారయ్యా, ఈ గ్రహానికి పూజ చేస్తే ఏదో అయిపోతుందంటారు. ఏమవుతుంది? నీ మనస్సులో చేసుకోవచ్చేసేది. మనస్సులో కనుక ఇష్టదైవాన్ని మనం స్మరిస్తే ఏ గ్రహం మనని ఏమీ చేయలేదు ఖచ్చితంగా. అలా మనం అన్నింటినీ చేసుకోవచ్చు. పైగా కాలస్వరూపం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? మనం ఎంత మంచివాళ్ళమైనా కష్టాలు వస్తాయండి, మనం ఎంత చెడ్డవాళ్ళమైనా సుఖాలు కూడా వస్తాయండి. ఇప్పుడు పెట్రోల్ ధర పెరిగిందండి అనుకుందాం, దానికి మన పాపం ఏముందండి? అంత డొనాల్డ్ ట్రంప్ పాపమైనా ఇంకేదైనా ఉందా ఇక్కడ? మరి వాడి పాపం మనకెందుకు దగ్గరింది? కర్మగాలి వాడున్న యుగంలో మనం పుట్టాం, అంతే అంత లెక్క. ఇప్పుడు ఆలోచించండి, మనం చేసిందే మనకు వస్తుందని ఏం లేదమ్మా, ఇతరులు చేసింది కూడా వస్తుంది. ఇక్కడ ఇరాన్ని అమెరికాని కొట్టుకోమని మనం చెప్పామా? హర్మూజ్ జలసంధిలో నౌకలన్నీ ఆపేయమని ఇరాన్ వాడికి మనం చెప్పామా? పైగా మన దేశం మొదటి నుంచి సంధికి ప్రయత్నిస్తోంది, ఫలించట్లేదు. ఎవరేం చేస్తారు? మనం వెళ్ళి అడ్డంగా నుంచి ఆపుతామండి? శ్రీకృష్ణుడు ఆపలేకపోయాడు పాండవ కౌరవ సంగ్రామాన్ని, రాయబారం చేసినా కూడా భగవంతుడు ఆపలేకపోయాడు. మనం ఎలా ఆపుతామండి? అందుకని కర్మలు ఎప్పుడు కూడా మనవే ఉంటాయని ఏం లేదు. పక్కిళ్ళు అంటుకుంది, మనకి సెగ తగలకుండా ఉంటుందా అండి? ఆలోచించండి. పక్కిళ్ళు అంటుకుందండి, మనం ఏం చేయాలి? మనం సుఖంగా ఉన్నాం, మనకి సెగ తగలకుండా ఉంటుందా? అలా కూడా వస్తాయి ఖచ్చితంగా. దాన్నే వ్యాసుడు శాంతి పర్వంలో చెబుతాడు ఖచ్చితంగా. న కర్మణ లభ్యతే చింతయావా నాప్యస్తి దాత పురుషస్య కశ్చితో పర్యాయ యోగాద్విహితం విధాత్ర పర్యాయ యోగాద్విహితం విధాత్ర కాలేన సర్వం లభతే మనుష్య. నువ్వెంత మంచివాడివైనా కాలచక్ర వేగంలో నీకు కొన్ని కష్టాలు రావడం ఖాయం. నువ్వెంత దుర్మార్గుడువైనా అదే కాలచక్ర వేగంలో నీకు కొన్ని సుఖాలు రావడం ఖాయం. ఈ సుఖాలు శాశ్వతం కాదు, ఆ కష్టాలు శాశ్వతం కాదు. రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకు రావడానికి ముందు 25 మందిని ఎత్తుకొచ్చాడు వాల్మీకి రామాయణంలో లెక్కెట్టుకోండి. రామాయణం ఇతర పురాణాలు చెబితే ఎంతమంది అంటే 25 మినిమం. వాడి యావ అటువంటిది, మనం ఏం చేస్తాం? కానీ సీతాదేవిని పట్టుకొచ్చినప్పుడు వాడికి దెబ్బ తగిలింది, అంతకుముందు తగల్లా.
వాళ్ళ భర్తలు పాపం ఇంత పరాక్రమవంతులు కాదు, ఊరుకున్నారు. కొంతమంది వీడే మంచి వీడే బలవంతుడు కదా అని సర్దేసుకున్నారు. కొంతమంది ఇక్కడ భోగాలు చూసి ఏముందా కాపురంలో ఎక్కడైనాయో అనుకున్నారు. రకరకాలండి, ఒకరా ఉంటారా? కానీ అవన్నీ చూసి వాడేమనుకున్నాడు, 25 మంది సర్దేసుకున్నారు నన్ను చూసి అంటే సీతాదేవి కూడా సర్దేసుకుంటుంది అనుకున్నాడు. వీడే ఆవిడ కారణంగా తట్టబుట్ట సర్దేసుకున్నాడు. అది సీత అంటే లెక్క, అది సీత అంటే లెక్క. అందరూ ఒకలా ఉంటారా? వీడు అజ్ఞానం కానీ ఎవరు వాడు సర్దుకున్నారని అందరూ సర్దుకుంటారేంటి? ఇక్కడ వాడికి మూడింది. ఆ సరైన కాలం వచ్చే వరకు దుర్మార్గుడు కూడా సుఖాలు అనుభవిస్తాడు. మీరు మీ చుట్టుపక్కలే గమనించండి. అవినీతి పనులు చేసి అక్రమంగా సంపాదించిన వాళ్ళు మేడ మీద మేడ కట్టేస్తూ ఉంటారు. మనకు అనిపిస్తుంది వెంటనే, వాడు బోళ్ళు మందిని దోచుకున్నాడు, మొదటి నుంచి దోపిడీయే, వాడు ఎన్ని మేడలు కట్టాడు. ఏదో చెప్తారు ఇక్కడ, ప్రవచనాలు చెప్పేవాళ్ళు, నీతులు ఏమీ లేదు అని ఎప్పుడు ఆదర్శంగా తీసుకోకూడదమ్మా. భగవంతుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే, వాడిని మేడ మీద మేడ మేడ మీద మేడ శుభ్రంగా మేడ కట్టిస్తాడు. ఆ తర్వాత మేడలోకే పోలీసులు వచ్చి లోపలికి పట్టుకుపోతారు. 14 రోజులైనా విడిచిపెట్టరు, రిమాండ్ అంటారు. అంతే లెక్క. భగవంతుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే, బాగా పైకి ఎదగనిచ్చి ఆకాశం అంత ఎత్తి ఎదిగే కొడతాడు. అప్పుడు కొడితే కింద పడతాడు, మళ్ళీ లేవడు. ఇంకా ఈ వేదిక మించి కింద పడ్డామని ఒక పెద్ద దెబ్బ తగలదు, ఊరికే మోకాలు నొప్పి పెడుతుంది. అదే మొత్తం 7 అంతస్తుల మేడ మించి కింద పడ్డాం, ఇంకా ఉండవు. ఆర్థోపెడిక్ ఆసుపత్రికి వెళ్ళడానికి కాళ్ళు కూడా ఉండవు, మొత్తం పోయి. దేవుడు అలా ఎదగనిస్తాడు అవినీతి పరుని. ఎందుకో తెలుసా? లోకానికి పాఠం కావాలి. కాస్త ఆలస్యమైనా సరే, 10 ఏళ్ళు ఆలస్యమైనా సరే, అంత ఎత్తెదిగాక తిరుపతి వెంకన్న కొట్టాడరా దెబ్బ, మరి లేవలా అనుకోవాలంతే లెక్క. ఇక ఎవడు ఊళ్ళో ఆ పని చేయడు. ఇంకా మనమేమనుకుంటాం, అమాయకత్వంతో వాళ్ళకి అన్నీ బాగానే జరుగుతున్నాయి, వాళ్ళ పిల్లలు బోళ్ళు అమెరికాలో శుభ్రంగా సంపాదించుకున్నారు, అవినీతి అంటారు, అవినీతే మంచిది అని అనేసుకుంటాం మనం. పొరపాటు కూడా అనుకోవద్దని వ్యాసుడు చెబుతున్నాడు. నా కర్మణ లభ్యతే చింతయావా. నువ్వేదో కష్టపడినంత మాత్రాన్ని నీకు ఫలితం వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటు. చింతయావా, దాని గురించి అలా ఆలోచించు అలా ఆలోచించు అలా ఆలోచిస్తే వస్తుంది అనుకోవడం కూడా పొరపాటు. నీకు బుర్రపాడు అవుతుంది తప్ప ఏమి రాదు. ఎందుకు రాదు? నాప్యస్తి దాత పురుషస్య కశ్చితు. పనిగట్టుకుని జీవుడికి ఈ ఫలితాలన్నీ ఇవ్వడానికి ఓ దేవుడు కాసుకుని లేడక్కడ. జీవుడిలోనే దేవుడు ఉన్నాడు. జీవుడే దేవుడు ఒక రకంగా చెప్పాలంటే. అందుకని నీ పని బట్టి నీకు ఫలితం సరైన కాలానికి వస్తుంది. ఆ కాలం వచ్చే వరకు నువ్వు చేతులు ముడిచి ప్రార్థన చేయవలసిందే, వేచి చూడవలసిందే. నువ్వు ఎంత ప్రయత్నించినా రాదు. అందుకని ఒకరెవరో పనిగట్టుకుని వచ్చి నీకు ఇచ్చేస్తాడు అనుకోవడం పొరపాటు. అది కూడా లేదు. మరి ఎలా ఫలితాలు వస్తాయండి? మంచి అయినా చెడ్డైనా. పర్యాయ యోగాద్విహితం విధాత్ర. ఓ చక్రం పైనుంచి కిందికి తిరుగుతూ ఉంటే ఆకులు ఉంటాయి చూడండి మధ్యలో, ఇలాగా అవి కిందికి వస్తూ ఉంటాయి, మళ్ళీ పైకెడుతూ ఉంటాయి, కిందికి వస్తూ ఉంటాయి, మళ్ళీ పైకెడుతూ ఉంటాయి. అలాగే సర్వజిత్ నామ సంవత్సరం వచ్చింది, 21వ సంవత్సరం. అందరినీ జయించాడు ఒక ఆయన. ఇప్పుడు పరాభవ నామ సంవత్సరం వచ్చింది, ఆయన్ని ఇంకోటి కొట్టేశాడు, దెబ్బ అయిపోయింది. అలాగ 1000 జీవుల్ని చంపినటువంటి రాబందు ఒక గాలివానికి పోయిందని పోతాడు, అంతే లెక్క. అలాగే ఖచ్చితంగా పర్యాయ యోగాద్విహితం విధాత్ర. పర్యాయం ప్రకారం సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం వస్తూనే ఉంటాయ్యా. దానికి నీ కర్మతో కూడా ఏమీ సంబంధం లేదు. లోకంలో అందరికీ వస్తున్నాయి కదా. ఇప్పుడు వేసవకాలం ఎండ కాసిందండి, నీ కోసం కాస్తుందా? నాది భరణ నక్షత్రం, నేను ఎప్పుడు నా బట్టలు ఆరేసినా ఎండకు, అలాంటి గ్యారంటీలు ఏం లేవు ఇక్కడ. ఇది ఏ నక్షత్రమైనా ఎండే బెండే. ఎండ కాసినప్పుడు బట్టలు ఆరేసుకునే విషయం నువ్వు చూసుకోవాలి. కానీ ఏమిటో నేను ఎప్పుడు ఆరేసినా వాన వస్తుందని జాతకాన్ని తిట్టుకోవద్దాం, అలా ఏం లేదు. నువ్వు ఆరేసినప్పుడు బట్టలు హాయిగా గంటలో ఆరిపోయిన సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. మన దౌర్భాగ్య మనస్తత్వం ఎటువంటిదంటే, ఒక కష్టం తర్వాత రెండో కష్టం రాగానే 20 కష్టాలు దానికి గుచ్చేస్తాం. ఎందుకు గుచ్చేస్తామో తెలియదు ఇక్కడ. అదో స్వభావం. అది ఒక తలనొప్పి వచ్చిందండి, కాస్త ఆ రోజు మర్నాడు కాస్త కడుపు నొప్పి వచ్చిందనుకో, ఏమిటో వరుసగా వచ్చేస్తున్నాయి. రాలేదు, 2 వచ్చాయి. ఈ వరుసగా వచ్చేస్తున్నాయి అనుకోవడం వల్ల ఏమవుతుంది, కాలు నొప్పి వస్తుంది. అయ్యో కాలు నొప్పి కూడా వచ్చేసింది, అంతే. ఇంకా ఆసుపత్రికి వెళ్ళిపోవడమే. నువ్వు అనుకోవడం వల్ల వచ్చింది కాలు నొప్పి, నువ్వు అనుకోకుండా ఉంటే వచ్చేది కాదు. అలా వస్తూనే ఉంటాయి, పోతుంది, ఏముంది దీనికి అని మొండికే తూరుకుంటే వచ్చేది కాదు. మహా అయితే ఓ బెళ్ళ వేసుకో, లేకపోతే రెస్ట్ తీసుకో. తలనొప్పికి బెళ్ళ ఏమిటంటే కాసేపు పడుకుంటే తగ్గిపోతుంది. ఫిల్టర్ కాఫీ తాగితే తలనొప్పి తగ్గిపోతుంది, పడుకో. దానికో బెళ్ళ, దీనికో బెళ్ళ, ప్రతి దానికి బిళ్ళలు పడితే చివరికి బిళ్ళల వల్ల నొప్పులు ఎక్కువై ఈ బిళ్ళలన్నీ లోపలికి వెళ్ళి అన్నం ముద్దల బదులు బిళ్ళలే ఉన్నాయి కడుపులో. మరి ఏమవుతుంది ఆరోగ్యం?
కాస్త మనోధైర్యం ఉంటే తప్ప వీటిని తట్టుకోలేమండి. పర్యాయం ప్రకారం వస్తూనే ఉంటాయి శారీరక అనారోగ్యాలు, మానసికమైన ఇబ్బందులు, సుఖాలు, దుఃఖాలు అని. వాటిని అలా భావిస్తే ఎండ తర్వాత వాన, వాన తర్వాత ఎండ. మొన్నటి వరకు హైదరాబాదులో ఈసారి ఎంత చలి అనుభవించామండి, ఎంత విపరీతమైన చలి, మామూలు చలి కాదు ఇది. ఇప్పుడప్పుడే ఇంకా నెల క్రితం నుంచే శివరాత్రి ఇంకా వెళ్లకుండానే ఎండలు మొదలయ్యాయి. ఇంకా రేపు ఏప్రిల్ మే ఎలా ఉంటాయో చూద్దురు కానీ ఖచ్చితంగా. అంటే ఇవన్నీ మనకు అలా మళ్ళీ తర్వాత రేపు కాస్త అక్టోబర్ నెల వచ్చింది, ఇది పోయి జూలై నెల వచ్చింది అనుకోండి, అంతే వాన వల్లప్ప మొత్తం వాళ్ళు మొదలెక్కడ. నీళ్ళు నిలిచిపోవడం, మన ఇంటి ముందే ఉండడం, అన్నీ చూస్తూనే ఉంటాయి. ఈ కాలం ఎలాగైతే వానకి, ఎండకి, చలికి సమానంగా ప్రతిఫలిస్తూ ఉంటుందో మన జీవితాలు కూడా అంతే. కంగారు పడవలసిన అవసరం లేదని చెబుతున్నాడు వ్యాసుడు శాంతి పర్వంలో. పర్యాయ యోగాద్విహితం విధాత్ర కాలేన సర్వం లభతే మనుష్యక. అంచేత కాలం ఆగి చూస్తే కాస్త చలి తగ్గి వేడి రావాలి అంటే 2 నెలలు, 1 నెల, 4-3 నెలలు ఓపిక పట్టాలి. మళ్ళీ ఈ వేడి తగ్గి వాన పడాలి అంటే ఆషాఢమాసం వచ్చే వరకు కాస్త ఓపిక పట్టాలి. అంతవరకు ఏదో విసినకర పెట్టి విసురుకోవడమో, ఫ్యాన్ వేసుకోవడమో, ఏసీ పెట్టుకోవడమో, ఏదో ఒకటి చేసుకో. అంతేగాని చచ్చిపోతున్నాం రోజుకో 3 సార్లు అన్నామంటే చచ్చిపోవడం ఖాయం. మనం అన్నం వల్ల ఈ చచ్చిపోవడం మాట లేకుండా మనకు అసలు అన్నం ఎక్కదండి. ఎందుకు? అదేమైనా శుభమా? అదేమైనా వేదమా? సామవేదమా? అధర్వణ వేదమా? రోజు కొంతమంది నోట చచ్చిపోతున్నాం ఎన్నిసార్లు ఎంత ఇష్టమో ఆ మాట. ఇక మనమే అన్నాక సామమా? పైగా ఈ అరేవాళ్ళు ఏమంటారు, సాయంత్రం 6ంటికి అంటారు తదాస్తు దేవతలు ఉంటారు, తదాస్తు అంటారు, పోతాడంతే లెక్క. అస్తమానం చచ్చిపోతున్నాం. తొందరగా రమ్మని చెప్పానా అనరండి. వచ్చి చచ్చావా, వెళ్ళి ఇన్నిసార్లు చచ్చు వాడిన తర్వాత చావకపోతే బతుకుతామండి. ఈ అశుభమైన మాటలు ముందు నోట మాట్లాడడం మానేయాలి. ఆలస్యంగా వస్తే ఆలస్యంగా వచ్చి చచ్చావే అంత అక్కర్లేదు. ఇక్కడ 2 చావత్తులు లేవు అక్కడ. ఆలస్యంగా వచ్చావే అంతే. చావడం ఎందుకు? కోపం అనేదాన్ని అలా వ్యక్తం చేస్తాం. అది మనకే దెబ్బ తగులుతోంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మన శాస్త్రాలు చెప్పిన ప్రకారం ఉదయ సమయంలో, సాయంత్రం సమయంలో తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారండి. ఎవరి ఇంట్లో ఏం వినపడితే అక్కడ తథాస్తు అని మన బ్రాహ్మణులు మంత్రాలు చదువుతుంటే గమ్మత్తుగా ఉంటుంది. మీరు చూడండి, చివరి ఆశీర్వచనం చేశానుకోండి, సమస్త సన్మంగళాన్ని భవంతు అని ఒక ఆయన కన్నా పక్క ఆయన తథాస్తు అంటాడు. శీఘ్రమేమో సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఒక ఆయన కన్నా పక్క ఆయన తథాస్తు అంటాడు. ఈయన కేవలం అసలు ఆశీర్వచనం ఈయన చేస్తాడు, పక్క ఆయన పని తథాస్తు అనడమే, వేరే ఏవక్కల. అంచేది ఈ తథాస్తు దేవతలు ఉంటారు. అందుకని మన నోట ఎప్పుడు వీలైనంత మంచి మాటే వచ్చేలా చేసుకోవాలి. చేస్తే అదే జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకు మనం వేరే ఇబ్బందిని తెచ్చిపెట్టుకోవాలండి? అలా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. పైగా ఓపిక పట్టాలి. ఓపిక ఎందుకోసం పట్టాలండి? మళ్ళీ వ్యాసుడే శాంతి పర్వంలోనే చెబుతున్నాడు, ఏమయ్యా ఒక్కసారి చెట్లను చూడవయ్యా, ఎంత ఓపిక పట్టాయో నీకు అర్థమవుతుంది. ఈ మామిడి పళ్ళు ఇవాళ కనిపిస్తున్నాయండి, మామిడికాయలు పిందెలు అయిపోయాయి, కాస్త కాయ కడుతున్నాయమ్మా. కాస్త ఇంకో 15 రోజులు పోతే ఆవకాయ వచ్చేస్తుంది. అనుమానం ఏదైనా ఉందా? ఇంకో 15 రోజులు పోతే పళ్ళు వచ్చేస్తాయి ఖచ్చితంగా. నూజువీడు రసాలు అంటారు. నూజువీడు రసాలు పిందెలుగా ఉంటే ఆవకాయ పెట్టుకోవచ్చు, అదో రకంగా ఉంటుంది. కాస్త మంచి కండగ పడితే వేరే ఆవకాయ పెట్టుకోవచ్చు, అదో రకంగా ఉంటుంది. కాస్త పండనిస్తే నూజువీడు రసాలు అద్భుతంగా ఉంటాయి. అవి మామిడి పళ్ళు కూడాను, అవే పిందెలు ఆవకాయ, అదే ఊరగాయ, అదే పళ్ళు కూడా ఒకే విత్తనం అండి. ఒకే కాయ మారిందా లేదా? అలాగ నువ్వు ఆగాలయ్యా. నా భూతి కాలేషు ఫలం దదంతి, నా భూతి కాలేషు ఫలం దదంతి. శిల్పాణి మంత్రాశ్చ తదౌషధాని, శిల్పాణి మంత్రాశ్చ తదౌషధాని. తాన్యేవ కాలేన సమాహితాని సిద్ధ్యంతి వర్ధంతి చ భూతికాలే అని శాంతి పర్వంలో చెబుతాడు. పళ్ళను చూడవయ్యా, చెట్లను చూడవయ్యా, నీకు అర్థమవుతుంది. వేపపోత ఎప్పుడు వస్తుందండి? ఉగాదికే వస్తుంది. అక్టోబర్లో రమ్మంటే వస్తుందా? నువ్వు అందుకే ఈ రోజుల్లో మనం ఇవాళ పచ్చడి సేవిస్తాం. ఎందుకు సేవించామండి? అందులో వేపపోత ఉంది, చేదు. బెల్లం ముక్క, చెరుకు మొక్కలు వేసారు, తీపి. కాస్త మిరపకాయ ముక్క కూడా వేస్తారు, కారం. ఉప్పు వేస్తారు, ఉప్పు. చింతపండు వేస్తారు, పులుపు. ఇన్ని ఉన్నాయి లేదా? తీపి, కారం, చేదు, వగరు. లేత మామిడి పిందెలు వేస్తారు, వగరు ఉందా లేదా? ఖచ్చితంగా. ఈ 6 రుచులు ఎందుకు పెట్టారండి? ఉగాది పచ్చడి అంటారు. ఎప్పటికీ నాకు అనుమానమే. పచ్చడి అయితే అన్నంలో కలుపుకోవాలిగా. మీరు ఎవరైనా కలుపుకున్నారా? పిచ్చి ఎక్కుతుంది, ఆ పని చేయకండి. ఉగాది పచ్చడి అన్నంలో కలుపుకోరు. పోనీ రొట్టెలో నంచుకున్నావా, ఇడ్లీలో నంచుకున్నావా? లేదు.
మరి నంచుకోరు కలుపుకోరు పచ్చడి అంటారేంటండి? గోంగూర పచ్చడి కలుపుకుంటాను నంచుకుంటాం, కందిపప్పు పచ్చడి కలుపుకుంటాను నంచుకుంటాం, ఊరగాయ కూడా కలుపుకుంటాను నంచుకుంటాం. ఉగాది పచ్చడి నంచుకోరు కలుపుకోరు కానీ పచ్చడే. ఉగాది పచ్చడి ఒక్కటే ఏడాది మొత్తంలో ప్రత్యేకమైన పదార్థం, ఏ స్పెషల్ డిష్. దాన్ని మించింది ప్రపంచంలో ఎక్కడ లేదు. దాన్ని కనిపెట్టింది తెలుగు ఇల్లాళ్ళు. ఆ స్త్రీమూర్తులకి నమస్కారం, స్త్రీమూర్తులకి నమస్కారం. ఎందుకు కనిపెట్టారు? పైగా పొద్దున్నే పరగడుపును కాఫీ కూడా తాగద్దు, ముందు తిను అంటారు. ఎందుకు అంత పరగడుపును ఎందుకు తాగాలండి ఉగాది నాడు పొద్దున్నే? 6 రుచులు కలిపి అద్భుతం ఉగజేసి పరగడుపున పెట్టు పచ్చడి ఇది. ఒక అవధానంలో ఉగాది పచ్చడి మీద పద్యం అడిగితే నేను చెప్పిన మాట ఇది. 6 రుచులు కలిపి అద్భుతం ఉగజేసి పరగడుపున పెట్టు పచ్చడి ఇది. కలిపి కొట్టవయ్యా కావేటి రంగయ్య, కలిపి కొట్టవయ్యా కావేటి రంగయ్య, కలుపుకొనెడు వాడే తెలుగువాడో. మన తెలుగు వాళ్ళ స్వభావానికి ఉగాది పచ్చడి ఉదాహరణ, నిదర్శనం. మన స్వభావం ఏమిటో తెలుసా? 10 మందిని కలుపుకోవడం. ఎవరితోనూ సాధారణంగా తగాదాలు పెట్టాం. మనం ఎక్కడా మన ప్రాధాన్యం గురించి మాట్లాడడం. కాశీలో ఎవరండి ఎక్కువ వెళ్ళేది? యాత్రికులు తెలుగు వాళ్ళే. శబరిమలై వెళ్ళేది ఎవరండి? తెలుగు వాళ్ళే. అన్ని రకాల మీరు శ్రీరంగం వెళ్ళేది ఎవరండి? తెలుగు వాళ్ళే. ఎక్కడికెక్కడ మన పని చూసుకుని మనం వచ్చేసాం. కానీ మా హక్కు అని ఇవాళ అరుణాచలం మొత్తం ముంచేస్తున్నది ఎవరంటే? తెలుగు వాళ్ళే. ఈ కలుపుకుపోయే లక్షణం తెలుగు వాళ్ళకి బాగా ఎక్కువ. అందుకే తెలుగువారు కనిపెట్టిన ఉగాది పచ్చళ్ళలో తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు 6 రుచులు ఉంటాయి. ఏడాది మొదట్లో ఈ పచ్చడి కొద్దిగా తినమని ఎందుకు చెప్పారు అంటే, జీవితంలో తీపి అంటే సుఖం, కారం అంటే దుఃఖం వేరే చెప్పాలి. మంట. ఇంట్లో కొడుకో కూతురో ఎవరి వల్లనైనా సరే ఒక్కోసారి వ్యవహారం వదిలేసరికి మంట ఎత్తిపోతూ ఉంటుంది. ఎలాంటి కొడుకు పుట్టాడు ఏమిట్రా బాబు, ఇలాంటి కూతురు పుట్టింది ఏమిటా అని. అదే మంట. ఆ మంట తట్టుకోవాలంటే నువ్వు ఉగాది పచ్చడి తినాలి. పొద్దున్నే కాస్త తిని అలవాటు పడితే తీపి ఉంటుంది, కారం ఉంటుంది పచ్చడిలో. అలాగే జీవితంలో కూడా సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అన్నీ అనుభవించాలి కదా అని నీకు అభ్యాసం చేయడం కోసం ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప ఆచారాన్ని పుట్టించిన తెలుగు జాతికి నమస్కారం, తెలుగు భాషకి నమస్కారం. మన జాతి మనవాళ్ళు పుట్టించే మీరు ఈ ఉగాది పచ్చడి మళ్ళీ కర్ణాటక సహా ఎక్కడ దక్షిణ భారతదేశంలో కూడా ఉండదు, ఉత్తర భారతదేశంలో అసలే ఉండదు. ఉగాదికి అంత ప్రాధాన్యమేం లేదు అక్కడ. మనమే చేసుకుంటాం ఇక్కడ ఖచ్చితంగా ఏదో పైగా ఉగాదికి ప్రత్యేకమైన దేవుడు లేడు. నువ్వు ఏ దేవాలయానికైనా వెళ్ళొచ్చు. ఇది కాలస్వరూపం. నీ ఇష్టం వచ్చిన దేవాలయం. మొత్తం మీద ఈవేళ దేవాలయాలన్నీ క్రిక్కిరిసిపోయి ఉంటాయి, అనుమానం ఏం లేదు ఇక్కడ. అందుకని ఇక్కడ ప్రత్యేకించి చెబుతున్నాను. ఒక్కసారి ఉగాది పచ్చడిలో మామిడి పిందెలను చూడండి. నా భూతికాలే ఫలం దదంతి. మామిడి పళ్ళు పళ్ళ దశ రావాలంటే 6 నెలలు 7 నెలలు గడవాలా వద్దా? ఒక బిడ్డ పుట్టాలంటే 9 నెలలు గడవాలా వద్దా? అర్జెంట్ డెలివరీ అని 3 నెలలకు డెలివరీ కుదరదమ్మా. ఇంకా అటువంటి గొడవలు రాలేదు ఇక్కడ. ఇక ముందు ఏమైనా వస్తాయేమో తెలియదు. నువ్వు 9 నెలలు ఓపిక పట్టవలసిందే. కానీ ఇప్పుడు ఆ ఓపిక నశిస్తుంది. ఎందుకంటే కడుపులో ఉండగానే ఇంగ్లీష్ మీడియం నేర్పేస్తే మా వాడు కలెక్టర్ అయిపోతాడు. కడుపులో ఉండగా నేర్పాల్సింది ఇంగ్లీషు భాష కాదమ్మా. మీ ఇంటికి నారద మహర్షి లాంటి వాడు రాకపోవచ్చు, మనమంతా అదృష్టవంతులం కాదు కదా. గర్భంతో ఉన్న వాళ్ళందరినీ నా కుమార్తెలుగా భావించి చెబుతున్న నిత్యము అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు వినండి. మీకు ప్రహ్లాదుడు లాంటి వాడు పుడతాడు. ప్రహ్లాదుడు లాంటి వాడు. సన్నగా పెట్టండి, ఎక్కువ సౌండ్ పెట్టకూడదు. కడుపులో బిడ్డ భరించలేదు. మనం వినపడడం కాదు, వాడికి వినపడడం ప్రధానం. మనం వింటూనే ఉన్నాగా. సన్నగా సౌండ్ పెట్టి ఆ పక్కన గర్భిణి అలా సోఫాలో అలా పడుకుంటే చాలు, ఒక అరగంట. అవన్నీ వాడికి ఎక్కేస్తాయి. మీరు పిల్లాడు మంచిగా ఉండాలని చెప్పక్కల. మాకు ప్రహ్లాదుడు అక్కర్లేదండి, హిరణ్యకశ్యపుడు కావాలంటే ఆ పాటలే పెట్టుకో. దానికి ఆ సాంగ్స్ వేరుగా ఉంటాయి. మన మనస్సును బట్టి ఉంటుంది అది. ఆహారం జాగ్రత్త ఒకటి సరిపోతుంది. ఏం వింటున్నాం? గర్భంతో ఉండి ఎక్కడికి వెడుతున్నాం? ఏం తింటున్నాం? ఎంతసేపు పడుకున్నాం? ఏ జాగ్రత్తలు తీసుకున్నాం? ఇవన్నీ ముఖ్యమే. అప్పుడే అలాంటి వాళ్ళు పుడతారు. ఆ పిండం కడుపులో బిడ్డ తయారవుతున్నప్పుడే ఈ కీర్తనలు, ఈ భక్తి, ఈ జ్ఞానము ఇది పట్టేసింది అనుకోండి, నరనరాన పట్టేసింది అంటారు దాన్నే. ఇక
ఇంకా వాడు చెడ్డ పని చేయమన్నా చేయడు. ఇంకా ఆడపిల్లైనా మగపిల్ల ఎవరు పుట్టినా చెడ్డ పని చేయమన్నా చేయడు. పుట్టుకతోనే వాడు అలా ప్రహ్లాదుల్లో పుట్టాడు. వాడు ఎందుకు చేస్తాడు? ధ్రువుడు ఎలా పుట్టాడు? అలాగే ధ్రువుడు ఇంకా 6 ఏళ్ళు వచ్చాక తపస్సు చేసి నేర్చుకున్నాడు. చిన్నప్పుడు నేర్చుకోవాలి. ప్రహ్లాదుడు ఇంకా అదృష్టవంతుడు, తల్లి కడుపులోనే నేర్చుకున్నాడు. మనం తల్లి కడుపులోనే నేర్చుకోవలసింది ఇంగ్లీష్ మీడియము, ఎంసెట్లు, బీటెక్లు కాదండి, ఇంగ్లీష్ కాదండి. అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు నేర్చుకోగలిగితే జాతి మొత్తం సుసంపన్నం అవుతుంది ఖచ్చితంగా. అటువంటి ప్రయత్నం చేయాలి. అందుకని కాయలు పళ్ళు కావాలంటే ఆగాల వద్దా? బిడ్డ బయటికి రావాలంటే 9 నెలలు ఆగాల వద్దా? ఫలించే కాలం రాకుండా ఏ పని జరగదు కదయ్యా అంటున్నాడు ఖచ్చితంగా. అదే ఫలించే కాలం వచ్చిందనుకోండి, ఏదైనా సరే, ఇది ఒక పళ్ళ గురించి చెప్పట్లా. శిల్పాణి మంత్రాశ్చ తథా ఔషధాని. ఏదైనా మనం చేసిన కృషి ఫలించాలంటే తగిన కాలం రావాలి. శిల్పం అంటే ఇక్కడ పరిశ్రమ. అలాగే మంత్రాలు ఫలించాలి. కొంతమంది మంత్రజపం చేస్తారు. చేసి ఇంకా 15 రోజులు కాకుండా కానీ 15 రోజుల పాటు చేస్తున్నానండి, అష్టసిద్ధులు అవి వస్తాయన్నారు, ఇంకా రాలేదు, అష్టసిద్ధులు రాలేదు. అమెజాన్ కొరియర్ వాడు వచ్చాడు ఇంటి ముందు, చూసుకో, ఇంకా 15 రోజులు కాలేదు, జపం మొదలుపెట్టి అష్టసిద్ధులు వచ్చాయి. ఏంటి అడిమ, మహిమ, గరిమ ఏమిటి? ఏమైనా ప్యాకెట్ల ముక్కలా, లేకపోతే ఈ హోటల్లో ఇడ్లీలా? ఎంత సాధన చేయాలి? మంత్రాలు ఫలించాలంటే ఏళ్ల తరబడి సాధన చేయాలి. మందు ఫలించాలన్నా సాధన చేయాలి కదండి. ఒక మందు ఒక సెలైన్ ఎక్కించారండి, నీరసంగా ఉందని. సెలైన్ ఎక్కడానికి ఎంతసేపు పడుతుందండి? 5-6 గంటలు కనీసం పట్టట్లా? లేకుండా ఎక్కింది, సెలైన్ ఎక్కింది. ఎక్కిన సెలైన్ లోపల శక్తిని ఇవ్వడానికి మళ్ళీ ఒక 5-6 గంటలు పడుతుంది ఇక్కడ. అంచేత ఔషధాలు ఫలించాలన్నా కాలం పండాలి, కాలం గడవాలి. మంత్రం ఫలించాలన్నా కాలం గడవాలి. మనం చేసిన కృషి ఫలించాలన్నా కాలం గడవాలి. ఇవాళ యువతరం ప్రత్యేకంగా నేర్చుకోవాలి. నువ్వు ఇవాళ బీటెక్ అయ్యి బయటికి రాగానే వెయిటింగ్ ఫర్ జాబ్, యు ఆర్ వెయిటింగ్ ఫర్ జాబ్ మై ఫ్రెండ్, బట్ జాబ్ ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు జాబ్ కోసం చూస్తున్నావు, జాబ్ నీ కోసం చూడట్లేదు ఇక్కడ. అంత తొందర నీకుండొచ్చు, దానికి ఏం లేదు ఇక్కడ. ఈ జాబ్ రానంత వరకు ఏం చేయాలి? ఊరికే వెయిటింగ్ అనకుండా, ఏ మొక్కులు మొక్కకుండా, జాబ్ వచ్చాక అందులో తన సామర్థ్యం ఎలా నిరూపించుకోవాలో దానికి తగిన పుస్తకాలు చదివితే ఆ జాబ్లో అతను వెంటనే ప్రమోషన్ పొందుతాడమ్మా, అనుమానం లేదు ఇక్కడ. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే. వచ్చింది జాబ్, వచ్చింది, నీకు ఖాళీ ఉండదు కదా. ఈ ఖాళీ సమయంలో నువ్వేమైనా చేయగలిగినవి చెయ్యి. అప్పుడు ఖాళీగా ఉంటే చేసే పనులు. జాబ్ వచ్చాక చేయలేవు కదా, ఖాళీ ఉండదు కదా. ఖాళీ ఉంటే ఏం చేద్దాం అనుకో, అవి చేయి. ఒకవేళ చేస్తున్నాం, ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో గ్యారంటీ లేదు, మధ్యలో పోతుంది. మళ్ళీ 6 నెలలు ఖాళీగా ఉన్నాం అంటే ఈ చెయ్యి ఇలా కొట్టడం వల్ల ఈ మోకాలు వాచిపోయి నొప్పి వస్తుంది. ఇదో దండకి. ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, 7,000 రూపాయల బిళ్ళలు రాస్తాడు. ఈ వైద్యం ఎవడెత్తాడో? ఇలా అనుకోవడం మానేసి, ఇదివరకు నువ్వు బాగా ఉద్యోగంలో మునిగిపోయినప్పుడు భగవద్గీత చదువుదామని చదవలేకపోయావు, ప్రవచనాలు విందామని వినలేకపోయావు, ఏవో పనులు చేద్దాం, అవన్నీ ఇప్పుడు చెయ్యి. ఈ 6 నెలల్లో ఉద్యోగం గురించి ఆలోచించడం అదే వస్తుంది. 6 నెలలకు వస్తుంది, తర్వాత మళ్ళీ బిజీ అయిపోతాం. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే చెబుతున్నా, కాలేన సమాహితాని తాన్యేవ. అవే సరైన కాలం వస్తే అవే ఫలిస్తాయ్యా ఖచ్చితంగా, అనుమానం ఏముంది? ఆ కాలం కోసం నువ్వు ఆగాలి కదా. ఆగకుండా తొందరపడిపోతే ఇలాగ మంత్రం ఫలించాలన్నా, మందు ఫలించాలన్నా, ఏది ఫలించాలన్నా, చెట్టు ఫలించాలన్నా, కాయ పండవ్వాలన్నా ఆగి ఓపికగా ఉండవలసిందే. సిద్ధ్యంతి వర్ధంతి చ. ఫలించడమే కాదు, వృద్ధి చెందుతూ కూడా ఉంటాయి. బిడ్డ సరిగ్గా కడుపులో తయారైతే తర్వాత బయటకు వచ్చాక ఇంకా మనం ఎక్కువ పోషణ చేయక్కల. కానీ ఇవాళ దురదృష్టం గమనించండి, కొంతమంది 7వ నెలలో పుట్టేస్తున్నారు, 8వ నెలలో పుట్టేస్తున్నారు. అక్కడి నుంచి ఇన్క్యూబరో ఏదో అంటారు, అందులో పెడతారు కదా. నానా యాతన పడిపోవాలండి వాడిని పట్టుకుని. ఇక్కడ నెల తక్కువ వాడు అంటారు వాళ్ళని. ఈ నెల తక్కువ వాళ్ళు పుడితే నానా యాతన పడాలి, లక్షలు ఖర్చు అయిపోతాయి, వాళ్ళకి అన్ని అవయవాలు ఏర్పడతాయని చెప్పలేము. ఆగాల వద్దా? ఖచ్చితంగా. అలా ఆగితే మంచి సంతానం కలుగుతుంది. అలాగే చెట్లకైనా అంతే, మంత్రాలకైనా అంతే, మందులకైనా అంతే, దేనికైనా అంతే. సిద్ధ్యంతి వర్ధంతి చ. అవి సిద్ధిస్తాయి, వృద్ధి పొందుతాయి ఖచ్చితంగా. సిద్ధ్యంతి వర్ధంతి చ భూతికాలే. ఆ కాలం వచ్చే వరకు నువ్వు ఆగాలి కదయ్యా అంటున్నాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకొక మాట మనం తెలుసుకోవలసింది, వ్యాసభారతం నుంచే కాలస్వరూపాన్ని గురించి ఒక చక్కని మాట. కాలం వచ్చింది, ఫలించింది, మన బుద్ధి తిన్నగా ఉండదండి.
కాలో హేతుం వికురుతే స్వార్థస్థమనువర్తతే స్వార్థం ప్రాజ్ఞోభిజానాతి ప్రాజ్ఞం లోకోనువర్తతే ప్రాజ్ఞం లోకోనువర్తతే. కాలస్వరూపం కాలస్వభావం ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఫలించిన దాన్ని మనం చెడగొడతాం. కాలో హేతుం వికురుతే. కాలం గడిచిపోయేసరికి ఏమవుతుంది, కారణాలు మారిపోతాయి. గమనించండి. దానికి లెక్క ఏమిటో తెలుసా? ఇదివరకు మన పెద్దలు మనకి ఒక 25 ఏళ్ల క్రితం ఏం చెప్పేవారండి? చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని చెప్పేవారు. మోగించేశారు మొత్తం 2 రాష్ట్రాల్లో, అంతేనా? చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, మాకిద్దరు ఒక్కరు అందం, ఇద్దరు చందం అని బాగా. ఇప్పుడేమంటున్నారండి స్వయంగా ముఖ్యమంత్రులు? 4 కానండి, మేము డబ్బులు ఇస్తామని చెబుతున్నారు. ఇదే కాలంలో మార్పు అంటే. కానీ కాలం మార్పు ఎవరిని తప్పడ్డానికి లేదండి. ఎందుకు చెబుతున్నారు? వాళ్ళు దేశక్షేమం కోరు చెబుతున్నారు. కారణం, యువతరం సంఖ్య తగ్గిపోతోంది. గమనించండి. ఎందుకు తగ్గుతోంది? పిల్లలు కలక్కపోవడం ఒక లోపం. రెండోది ఏమిటో తెలుసా? భయంకరం. హైదరాబాదు వాళ్ళకి బాగా తెలుసు. రోజుకు 500 మంది యువకులు చనిపోతున్నారమ్మా దేశం మొత్తం మీద. రోజుకు 500 మంది కేవలం రోడ్డు ప్రమాదాల్లో. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో, ఒక్క హైదరాబాదులో రోజుకి 20 మంది వెళ్ళిపోతున్నారు. రోజుకి 20 మంది. ప్రతి 70 నిమిషాలకి ఒక యువకుడు పోతున్నాడు హైదరాబాదులో. ఎంత జాగ్రత్త పడాల్సిన విషయం అండి. ఎంతకంటే పరాభవం ఏటమ్మా, ప్రమాదం వేరే ఉందా? సంవత్సరాల పేర్లు చూసి భయపడతాం ఏంటండి? మన మోటార్ సైకిల్ని చూసి మనం భయపడాలి. కానీ రోజుకి 20 మంది అండి ఒక్క హైదరాబాదులో. పత్రికల్లో వచ్చిన లెక్క చెబుతున్నాను నేను. మరి యువతరం లేకుండా పోయారంటే ఎందుకు లేకుండా? అదే అంతే జరుగుతుంది. బండి వేసుకుని బయటకు వెడితే ఇంటికి వస్తాడని చెప్పలేము. ఎక్కడ 5వ గేరు 6వ గేరు, ఎన్ని గేర్లు ఉంటే అన్ని గేర్లు పెట్టేయడమే. స్పీడ్ లిమిట్ ఉంటుంది, ఎవడూ పాటించడు. అమెరికా అంటారు, అమెరికాలో పాటిస్తారు, మరి ఇక్కడ పాటించరు. అమెరికాను పొగుడుతారు ఊరికే. అమెరికాలో ఉన్నాడు, ఏం నేర్చుకున్నావు అమెరికా నుంచి? అమెరికాలో ఎవడో విపరీతమైన స్పీడ్తో వెళ్ళాడంటే ఉండడం. అమెరికాలో ఓ సామెత ఏమిటో తెలుసా? ఎప్పుడూ ప్రమాదం ఒకసారి జరుగుతున్నాడు, రెండోసారి జరగదు. ఎందుకని? రెండోసారికి వీడు ఉండడు, మొదటిసారే పోతాడు పైకి. అందుకే వాళ్ళు అంటూ ఉంటారు, అమెరికన్స్కి ఎప్పుడు రెండోసారి ప్రమాదం ఉండదని, మొదటిసారి జరుగుతుంది. ఎందుకని? మొదటిసారికే వీడు గోవిందా. ప్రమాదాలు జరగవు. జరిగిందంటే రెండోసారి ఉండదని వెళ్ళిపోతాడు. మన దగ్గర ఉంటాడో పోతాడో తెలియదు, జీవితాంతం ఆసుపత్రిలో ఉంటాడు. అలాంటివి జరుగుతాయి. ఇవి జాగ్రత్త పడడానికి కాలానికి ఏమైనా సంబంధం ఉందా? దీనికి రవి మహర్దశ, కుజ మహర్దశ లేదండి. మనవాడి బండి దశ ఒకటే. ఎక్కడ బండి దశ, గేరు దశ. మన చేతిలో ఉన్నవన్నీ మనం చెయ్యాలి కదమ్మా. అదే చెబుతున్నాడు కదా. కాలో హేతుం వికురుతే. కాలం కారణాలను మార్చేస్తుంది. మీకు దానికి పెద్ద ఉదాహరణ భారతం నుంచే ఉంది. మూర్ఖత్వం అంటాం కదా మనం. ఒకడు మూర్ఖుడు అంటే అర్థం ఏంటండి? ఒకటే లెక్క. చాలా సింపుల్ నిర్వచనం. మూర్ఖుడు అంటే ఒకటే, వాడికి తెలియదు, మనం చెబితే వినడు, వాడినే మూర్ఖుడు అంటారు. వాడికి తెలియదు, మనం చెబితే వినడు. నీకు తెలియనప్పుడు నేను చెప్పినైనా వినాలి కదా. నీకు తెలియదు, నేను చెప్తే వినవు. దానికి దుర్యోధనుడు పెద్ద ఉదాహరణ. దుర్యోధనుడికి కృష్ణరాయబారం జరుగుతుంటే కుష్ఠుడు కాదు, కృపాచార్యులు ఉన్నాడు కదా. కృపాచార్యులు అంటే ఎవరు? ప్రాథమిక విలువిద్య నేర్పే ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్. ఆయన లేచి ఒక మాట చెప్పాడు దుర్యోధనుడికి. దుర్యోధన, మేమంతా పెద్దవాళ్ళం అయిపోయాం. భీష్ముడు, ద్రోణాచార్యులు, నేను, అదిగో శంతనుడు తమ్ముడు బాల్హీకుడు అంతా పెద్దవాళ్ళం అయ్యా. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు దాటిపోయాయి. మేమంతా నీ పక్షానే ఉంటాం, తప్పదు. నీ దగ్గర పనిచేస్తున్నాం కదా, నీ ఉప్పు తిన్నాం కదా, నీ పక్షానే ఉంటాం. కానీ ఈ వయస్సులో మా చేత యుద్ధం చేయించడం ధర్మమా? ఇంత పెద్దవాళ్ళ చేత మేము మీ పక్షానే ఉంటాం, కానీ యుద్ధం చేయించడం ధర్మమా? కాబట్టి యుద్ధం మాని సంధి చేసుకోవాలన్నాడు. దుర్యోధనుడు ఏమన్నాడో తెలుసా? ఎంతమంది నా పక్షాన ఉంటే నేను సంధి ఎందుకు చేసుకుంటా, యుద్ధమే చేస్తా అన్నాడు. నా పక్షాన ఉంటానని చెప్పడం తప్పైపోయింది. కృపాచార్య నీ పక్షాన ఉంటాం అన్నాడు కదా. ఇంతమంది నా పక్షాన ఉంటే నేనెందుకు సంధి చేసుకుంటానండి, యుద్ధమే చేద్దాం అన్నాడు. యుద్ధం అయిపోయింది. భీష్ముడు పడిపోయాడు, ద్రోణాచార్యులు చనిపోయాడు, కర్ణుడు కూడా చనిపోయాడు. శల్యపర్వం వచ్చింది. అప్పుడు మళ్ళీ ఇదే కృపాచార్యులు ఏమన్నాడో తెలుసా దుర్యోధనుడితో? దుర్యోధన, రాయబారన్నాడు, చెబితే వినలేదు. ఇంతమంది నా పక్షాన ఉన్నారు కదా, నేను సంధి ఎందుకు చేసుకోవాలన్నావు. ఇప్పుడు భీష్ముడు పడిపోయాడు, ద్రోణాచార్యులు చనిపోయాడు, కర్ణుడు కూడా చనిపోయాడు, ఎవ్వరూ లేరు కదా సంధి చేసుకోమంటే ఏమన్నాడు తెలుసా? ఎంతమంది పోయాక సంధి ఎందుకు అన్నాడు. నమశివాయ. మూర్ఖత్వం అంటే ఇది.
అందరూ ఉన్నప్పుడేమో అందరూ ఉన్నారు కాబట్టి సంధి ఎందుకు అన్నాడు, అందరూ పోయాక చేసుకోబోయా అందరూ పోయారు కాబట్టి ఇంకెందుకు అన్నాడు. అంటే మొత్తం మీద వాడు అనుకున్నదే చేస్తాడు. ఇదే కాలో హేతుం వికురుతే స్వార్థస్థం అనువర్తతే. కాలం ఎప్పుడూ కారణాన్ని మార్చేస్తుంది, స్వార్థం దాన్ని అనుసరిస్తుంది ఖచ్చితంగా. స్వార్థం, మనిషిలో స్వార్థం ఉంటుంది. నేను అనుకున్నదే జరగాలి, అందుకే నేను ప్రసంగం మొదట్లోనే చెప్పాను, ముగిస్తూ కూడా అదే చెబుతున్నానమ్మా. 5 నిమిషాల్లో నేను సెలవు తీసుకుంటా. ముగిస్తూ చాలా కీలకమైన మాట చెబుతున్నా, దయచేసి అపార్థాలకి పోకండి. ఇష్టానికి ప్రాధాన్యం ఇయ్యకండి, ధర్మానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఖచ్చితంగా సంసారాలు బాగుంటాయి, ఉద్యోగాలు బాగుంటాయి. అది ధర్మం అయినప్పుడు మనకిష్టం లేకపోయినా చేయవలసిందే, అది అధర్మమైనప్పుడు మనకిష్టమైనా మానేయవలసిందే. ఇష్టానికి ధర్మానికి మధ్యలో జరిగే యుద్ధమే జీవితం అంతా. సమస్య అంటే అదే, ఇష్టానికి ధర్మానికి. లోక ధర్మం ఒకటి ఉంది, ఇక్కడ ఇంత స్పీడ్లో వెళ్ళమని అక్కడ స్పీడ్ లిమిట్ అని పెట్టారు, 40 కిలోమీటర్స్ 40 kmph. నువ్వు 40లోనే వెళ్ళాలి. నువ్వు కొత్తగా బండి కొన్నా అని 80 kmలో పెడితే బండి ఉండదు, నువ్వు ఉండవు. ఇది ఇష్టం ధర్మం లెక్క. ధర్మం అనగానే మనం ఏమనుకుంటామంటే గుళ్ళోకి వెళ్ళడం, దండం పెట్టడం, నైవేద్యం పెట్టడం, యజ్ఞం చేయడం కాదమ్మా. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం అన్నిటికంటే గొప్ప ధర్మం. అది చేసేలా చూడండి, అది చేసేలా చూడండి. ధర్మం అంటే ఏమిటి, ఎక్కడ ఉంటుంది? మన ఇంట్లో మనం పాటించాం, రోడ్డు మీద మనం పాటించాం, గుళ్ళో పాటిస్తామా? ధర్మం ఎక్కడ? ధర్మం అంటే గుడేం కాదండి, జీవితం అంతా. కాలో హేతుం వికురుతే స్వార్థస్థం అనువర్తతే. మనిషిలో స్వార్థం ఉంటే నేను అనుకున్నది జరగాలి, నా పట్టుదల నెగ్గాలి, అదే దాన్ని అనుసరించింది. ప్రాజ్ఞ స్వార్థం ప్రాజ్ఞో అభిజానాతి. స్వార్థం అది ప్రాజ్ఞుడైన వాడు తెలుసుకుంటాడు. అది ధర్మమైనప్పటికీ నాకు నచ్చట్లేదంటే స్వార్థం నాలో ప్రవేశించింది, అందుకే చేయట్లా అని దాని నుంచి మానుకుంటాడు ఖచ్చితంగా. అలా మానుకున్నవాడు ఉన్నాడండి, కౌరవుల్లోనే ఉన్నాడు. 100 మందిలో ఒకడుగా 100 మంది అన్నదమ్ముల్లోనే ఒకడు ఉన్నాడమ్మ, యుయుత్సుడు అని ఉన్నాడు. యుయుత్సుడు గాడు ధృతరాష్ట్రునికే పుట్టాడు, గాంధారికి కాదు. ఆయన దుర్యోధనుడు తమ్ముడే. ధర్మరాజు ఏం చేశాడు, యుద్ధం ప్రారంభమవుతుంటే మధ్యలో నిలబడి, ఎవరైనా దుర్యోధనుడు పక్షంలో యుద్ధం చేయడం ఇష్టం లేకపోతే నా పక్షానికి రావచ్చు, లేదా నా పక్షంలో యుద్ధం చేయడం ఇష్టం లేకపోతే దుర్యోధనుడు పక్షానికి వెళ్ళొచ్చు, మేము ఎవరిని ఏమీ అనగానే యుయుత్సుడు మనస్సు మార్చుకుని కౌరవ పక్షం నుంచి పాండవ పక్షానికి 1,00,000 మంది సైనికులతో వచ్చాడమ్మా. ఆ యుత్సుడు చిట్ట చివరి వరకు బతుకున్నాడు. 18 రోజులయ్యాక కూడా బతుకున్నాడు. ధర్మరాజు పరిపాలన చేసేటప్పుడు కూడా ఉన్నాడు. అంచేత మనిషి ఆయన యుయుత్సుడు ప్రాజ్ఞుడు, ఆయన ధృతరాష్ట్రుడికే పుట్టాడు, గాంధారికి పుట్టలేదు, వేరే ఒక స్త్రీ వలన జన్మించాడు, ఏదైతే పుత్రుడే. కానీ ఆయన ప్రాజ్ఞుడు, ఆలోచించుకున్నాడు, ఇప్పుడైనా మారాలి కదా మనసు. ధర్మరాజు పిలుస్తున్నాడు స్వయంగా, ఎందుకు ఈ పాపాత్ముడు పక్కన ఉండడం అని. ఆ సమయంలో మార్చాడు ఆయన, యుద్ధం చేశాడు, గెలిచాడు. మరి యుయుత్సుడు గెలిచాడు కదా. ప్రాజ్ఞ స్వార్థం ప్రాజ్ఞో అభిజానాతి. ప్రాజ్ఞుడైన వాడు యుయుత్సుడిలాగా ఆ స్వార్థాన్ని తెలుసుకుని విరమించుకుంటాడు. ప్రాజ్ఞం లోక అనువర్తతి. ఈ లోకం ఎప్పుడూ ప్రాజ్ఞుల్నే అనుసరించాలి, ఆ అజ్ఞానంలో ఉన్న వాళ్ళని మనం అనుసరించకూడదు. ఇంకొక మాట చెప్పుకుని, దైవ ప్రభావం అంటే ఏమిటో ఇదివరకే చెప్పుకున్నాం, ఇప్పుడు మరింత గాఢంగా చెప్పుకుని మనం 5-10 నిమిషాల్లోనే సెలవు తీసుకుందాం. దైవ ప్రభావం ఎలా ఉంటుంది, కాలం ఎలా ఉన్నప్పటికీ దైవాన్ని నమ్ముకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో ఉంటుంది, కలితో ఏ రకంగా భగవంతుడు యుద్ధం చేస్తాడు కలితోటి. యోషా గణేన వరదధ్ని విమధ్యమానే ఘోషాలయేషు దధిమంధన తీవ్ర ఘోషాః. యోషా గణేన వరదధ్ని విమధ్యమానే ఘోషాలయేషు దధిమంధన తీవ్ర ఘోషాః. రోషాత్ కలిం విదధతేక కుభశ్చ కుంభాః. శేషాబ్ద్రిశేఖర విభో తవ సుప్రభాతం. భగవంతుడు మన కోసం కలిపురుషుడితో యుద్ధం చేస్తాడట, కలహం పెట్టుకుని చేస్తాడట. నా భక్తుల జోలికి వస్తావా నువ్వు, నేను చూస్తాను నీ సంగతే. నీ పేరు పరాభవమైనా సరే నన్ను నమ్ముకున్న భక్తుడికి ఏ పరాభవం లేకుండా చేస్తా అని ఆశీర్వదించడానికి స్వర్ణగిరి వెంకటేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడమ్మా, సిద్ధంగా ఉన్నాడు. అది సుప్రభాతంలో ఉంది. అక్కడ రేపల్లెలో గొల్లభామలు పొద్దున్నే చల్ల చేస్తున్నారు. అప్పుడు ఆ కొండల నుంచి ఒక శబ్దం వస్తుందట, యోషా గణేన వరదధ్ని విమధ్యమానే. శ్రేష్టమైనటువంటి పెరుగుని వరదధ్ని విమధ్యమానే మధిస్తున్నారు ఎవరు, యోషాగణేన ఆ గొల్లభామలు.
అప్పుడు ఘోషాలయేషు దధిమంధన తీవ్ర ఘోషాహ. ఆ పెరుగు ఇలా చెలుగుతుంటే శబ్దం వస్తుందిగా, తీవ్రమైన శబ్దాలు వస్తున్నాయట, కొండ పగిలిపోతుందేమో అన్నట్టుగా ఉన్నాయట. అవి ఎలా ఉన్నాయంటే రోషాత్ కలిం వ్యదధతే కకుభశ్చ కుంభాహ. ఉదయాన్నే దిక్కుల్లో కొన్ని శబ్దాలు వస్తాయి, మీరు గమనించండి. సూర్యుడిని రవి అంటారండి. చాలామంది రవి అని పేరు పెట్టుకుంటారు కదా, రవివర్మ, రవిశాస్త్రి, రవికాంత్. రవి అంటే అర్థం ఏమిటండి? రవహ అస్యాస్తి ఇది రవి. శబ్దం చేసేవాడు కాబట్టే సూర్యుడు అన్నారు. సూర్యుడు శబ్దం చేయడం ఏమిటి? సూర్యుడు కాంతినిస్తాడు, వేడినిస్తాడు, వెలుగునిస్తాడు. సూర్యుడు శబ్దం చేయడు, కానీ సూర్యోదయం కాగానే బోడు శబ్దాలు వస్తాయి, అందుకే రవి అన్నారు ఆయన. అంత గమ్మట్టుగా ఉంటుంది ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయంలో రవి. రవి పేరు ఎందుకంటే రవం అస్య అస్థితి రవి. ఆయన ఇలా సూర్యోదయం కాగానే కోకో ఒక శబ్దాలు మొత్తం. ఈ ఋతువులో ముఖ్యంగా కోకిల తెల్లరగంట 5ంటికే మొదలెట్టి వస్తుంది, ఎవరో లేపినట్టు. పిచ్చుకలు, పక్షులు, రకరకాల కలకల రవాలు. అంతేకాదు, మన పూర్వకాలంలోనేమో ఈ పెరుగు చిలుకుతున్న చప్పుడు వచ్చేది. ఇప్పుడు మోటార్ సైకిల్ చప్పుళ్ళు పొద్దున్నే మొదలు కదా. ఇక్కడ లేదనుకో మార్నింగ్ వాక్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు. అంతెందుకు, స్విగ్గీ జొమాటోలు అయితే హైదరాబాద్లో 4:30 కూడా వస్తున్నారు. నమశివాయ. ఋషులు అంటే వాళ్ళే, నిద్రాహారాలు లేవు వాళ్ళకి. తెల్లరగట్ట 4:30కి. మరి వీళ్ళంతా ఈ చప్పుళ్ళన్నిటికీ కారణం ఎవరండి? సూర్యోదయమే కదా. అందుకే సూర్యుడికి రవి అని పేరు పెట్టా. రవహ అస్య అస్తి ఇది రవి. ఆయన ఉదయించగానే శబ్దాలు మొదలవుతాయి. రాత్రంతా నిశ్శబ్దమే కదా, ఆయన ఇలా ఉదయించగానే శబ్దాలు మొదలవుతాయి. అందుకని రవహ అస్య అస్తి ఇది రవి అన్నారు. అలాగే ఈ పెరుగు మదనం చేస్తూ ఉంటే శబ్దాలు వస్తున్నాయట. అవి దిక్కుల్లో కూడా శబ్దాలు వస్తాయి ఉదయం. అవి ఎలా ఉన్నాయంటే సూర్యోదయం కాగానే దిక్కుల్లోంచి వస్తున్న శబ్దాలతో ఈ పెరుగు కుండలు చెలుగుతుంటే వచ్చే శబ్దాలు పోటీ పడుతున్నాయట. అది వెంకటేశ్వర సుప్రభాతంలో కమనీయమైన కవిత్వం. రోషాత్ కలిం వ్యదధతేక కుభశ్చ కుంభాహ. ఆ దిగంతాల్లో శబ్దాలు వస్తూ ఉంటే ఈ పెరుక్కుండల్లోంచి వచ్చే చప్పుడు, రండి మీరేం శబ్దం చేస్తారో మాకంటే ఎక్కువ చేస్తారా అని కలితో పోరాడుతున్నట్టుగా, కలహం పెట్టుకున్నట్టుగా ఉన్నట్టు. కలి అంటే కలహం అని అర్థం ఉంది. అలాగ మన జీవితాల్లో కలిపురుషుడు ప్రవేశించి పాపాలు మన చేత చేయించడానికి సిద్ధపడితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడమకాలి చిటికెన వేలి గోటితో ఆ కలిపురుషుడిని అదిమేసి మనని కాపాడుతాడమ్మా. అనుమానం ఏమీ లేదు అందులో. ఆ నమ్మకంతో ఉండండి, ఆ నమ్మకంతో ఉండండి, కావలసిందంతే. ముగిస్తూ ఒక్క మాట. నేను తెలుగు చదువుకుని ఇంతవాడిని అయ్యాను. తెలుగు ఉపాధ్యాయుడుగా 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు 30 ఏళ్ల పాటు పాఠాలు చెప్పాను. ఉగాది అనగానే మనం గుర్తు చేసుకోవలసింది తెలుగు భాషని. మీ పిల్లలకి నా ప్రవచనం మీద మీకు ఏమైనా గౌరవం ఉంటే నాకేమీ గురుదక్షిణ ఇవ్వకండి, నా చేతిలో ఏం పెట్టకండి. మీ పిల్లలు బళ్ళో ఇంగ్లీషు మాట్లాడతారు కదా, తప్పనిసరిగా ఇంట్లో తప్పనిసరిగా తెలుగు మాట్లాడేలా చేయండి అమ్మా. ఇక వేరే వరం నేను. ఈ పరాభవ నామ సంవత్సరం ఆంగ్ల భాషకి పరాభవం కావాలి, తెలుగు భాషకి జయకేతనం కావాలి. నేను స్వర్ణగిరి స్వామిని ప్రార్థించేది ఇది. ఆంగ్ల భాషకి పరాభవం కావాలి, మళ్ళీ లేవకుండా తెలుగు భాషకి జయకేతనం కావాలి. మమ్మీ డాడీ విలాసహాసములు వమ్మై, మమ్మీ డాడీ విలాసహాసములు వమ్మై పోవును ఆంధ్రత్వమే సొమ్మై దమ్మును చూపు కాలమది వచ్చున్. ఆంధ్రత్వమే సొమ్మై దమ్మును చూపు కాలమది వచ్చున్. సంస్కృతి ప్రాభవార్థమై, సంస్కృతి ప్రాభవార్థమై శిక్షణనిచ్చినన్. సంస్కృతి ప్రాభవార్థమై శిక్షణనిచ్చిన మమ్మీ డాడీ విలాసహాసములు వమ్మైపోవును ఆంధ్రత్వమే సొమ్మై దమ్మును చూపు కాలమది వచ్చున్. సంస్కృతి ప్రాభవార్థమై శిక్షణనిచ్చిన తెలుగు సౌందర్యములే జాతి తీర్థమై నిల్చునుగాదే. తెలుగు సౌందర్యములే జాతి తీర్థమై నిల్చునుగాదే. బాలల వచోధారా సుధామాధురిన్. మమ్మీ డాడీ అనే 2 మాటలు మీ ఇంటిలో వినిపించకుండా చేయండి అమ్మా. నేను బెచ్చగాళ్ళలాగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. తెలుగుని కాపాడండి, తెలుగుని కాపాడండి. అది మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. పిల్లల్ని కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు. మమ్మీ అంటే నేను పలకను అంటే చాలు, వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. అమ్మ పలకదుట, అమ్మ పలకదుట, అమ్మ పలకదుట.
అమ్మ మాట్లాడకపోతే అంతకంటే కష్టం ఉందా మనకి? అమ్మాయి ఏమనమంటావు? అమ్మ అనరాను, అమ్మ అనే అంటాడు. మమ్మీ డాడీ అనే రెండు మాటల్ని ముందు విసిరి బారేసేస్తే మనం తెలుగు భాష బాగుంటుంది. అక్కడే కూని అయిపోతుంది. మమ్మీ డాడీ విలాసహాసములు వమ్మయిపోవును. అది వమ్మయ్యే కాలం వాటికి పరాభవం జరిగే సంవత్సరమే పరాభవ సంవత్సరం. ఆంధ్రత్వమే సొమ్మై దమ్మును చూపు కాలమది వచ్చిన తెలుగుతనం. ఆంధ్రత్వం అది సొమ్ముగా మారి దమ్ము చూపించే కాలం వస్తుంది ఖచ్చితంగా. ఇప్పటికే చాలామంది పట్ల యువతరంలో కూడా తెలుగు భాష పట్ల మక్కువ పెరిగింది. మా ప్రవచన రంగంలో ఉన్న ప్రవచనకర్తలందరూ సాధించిన విజయం ఇది, ఖచ్చితంగా విజయం. ఇవాళ మా ప్రవచనాలు వింటున్న వాళ్ళలో 20 నుంచి 40 వాళ్ళే ఎక్కువమ్మా. మేము గర్విస్తున్నాం ఆ విషయంలో. 20 ఏళ్ల వాళ్ళే చాలా ఎక్కువ. దాన్నే ఇంగ్లీషులో యూత్ ఫాలోయింగ్ అంటారు. మంచిది, మాకు చాలా ఫాలోయింగ్ ఉంది, మాకు అర్థమవుతుంది. వాళ్ళ నుంచి మేము ఆశిస్తున్నది ఒక్కటే, ఇది ఖచ్చితంగా మమ్మీ డాడీ విలాసహాసాల బొమ్మ అయిపోయి ఆంధ్రత్వం తెలుగు భాష తన దమ్మును చూపించేటువంటి కాలం వచ్చింది. మీరు తల్లిదండ్రులుగా చేయవలసింది ఒక్కటే, సంస్కృతి ప్రాభవార్థమ్మ ఈ శిక్షణనిచ్చిన ఉగాదితో మొదలుపెట్టి మళ్ళీ ఉగాది వచ్చే వరకు ఏ హిందూ పండుగ వచ్చినా మానకుండా ఇంట్లో చెయ్యండి. ఖచ్చితంగా ఇంట్లో చెయ్యండి. పెద్ద హడావుడి చెయ్యండి. మీ పిల్లల పుట్టినరోజులకి పెళ్లి రోజులకి డబ్బులు ఖర్చు పెట్టడం కాదండి, హిందువుల పండుగలకి డబ్బులు ఖర్చు పెట్టండి, దాన ధర్మాలకి డబ్బులు ఖర్చు పెట్టండి, మహావైభవంగా చేయండి. సంక్రాంతి పండుగ వస్తే 4 రోజులు 4 రెళ్ళు 8 పిండి వంటలు బ్రహ్మాండంగా చేసేయండి. ఖర్చు అయినా మంచిదే. ఉంటే మనం తింటాం, లేకపోతే పేదవాళ్ళకి ఇస్తామమ్మా, తప్పేం లేదు. అందరూ పిండి వంటలు చేసుకోలేరు. మన పిల్లాడు పుట్టినరోజుకి 10 లక్షలు ఖర్చు పెడుతున్నాం, సంక్రాంతి పండుగ ఖర్చు పెట్టలేమా? కోడి పందాలకి బెట్టింగులకు కాదండి ఖర్చు పెట్టాల్సింది, సుఖంగా తినడానికి, హాయిగా ఉండడానికి, వేడుకలు జరుపుకోవడానికి ఖర్చు పెట్టాలి. దానివల్ల ఉపాధి కల్పన జరుగుతుంది. ఇక్కడ ఇంత దేవాలయం నిర్మాణం అయిందంటే నేను మొట్టమొదటి నమస్కారం చేసేది మానేపల్లి వారికి ఒకే ఒక్క కారణం, 500 మందికి మీరు ఉపాధి కల్పించారయ్యా, మీరు బ్రహ్మదేవుడితో సమానం. చాలు. 500 మంది కాదమ్మా, కుటుంబాలు అంటే 1500 మందికి ఇక్కడ వాళ్ళు ఇళ్ళు వసతులతో సహా ఉంటున్నారు. ఇక్కడ ఏ పనైనా చేయని ఆయన పరమ పవిత్రమైన వేదం చదవచ్చు, లేదా పారిశుధ్య కార్మికుడు కావచ్చు, ఏదైనా దైవ సేవే. అవకాశం కల్పించారు. వారు నగలు వారు కూర్చుని వారు వ్యాపారం వారు చేసుకుంటే ఎవరు కాదన్నారండి? ఎందుకంత దేవాలయం కట్టాలి? ఒక్క దేవాలయం ఉందంటే ఈవేళ 500 కుటుంబాలను పోషిస్తుందంటే దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పదో ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. దేవాలయాలను మనం పోషించాలి. అలాగ మన భాషను మనం పోషించుకోవాలి. తెలుగు సౌందర్యములే జాతి తీర్థమ్మై నిల్చునుగాది. తెలుగు భాషలో ఉండే సామెతలు, జాతీయాలు అన్నీ, వాటి అందచందాలన్నీ ఒక గంగానది ప్రవాహంలాగా నిలబడతాయి ఖచ్చితంగా. బాలల వచోధార సుధామాధురిన్. మన పిల్లల యొక్క వాక్కులన్నీ రేపు తెలుగులో వినపడితే అత్యంత అద్భుతంగా ఉంటుంది. అటువంటి కాలం రాబోతోందమ్మా. పరాభవ నామ సంవత్సరం ఖచ్చితంగా ఆంగ్లానికి పరాభవం, తెలుగుకి జయకేతనం కావాలని ఆశిస్తూ